అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందుశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. హనుమంతుడు అశోకవనంలో ఉన్న ఒకానొక దివ్య వృక్షంలో జాగ్రత్తగా దాక్కుని జరిగినదంతా చూస్తూ ఉండగా రావణుడు సీతని బెదిరించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాక్షస స్త్రీలంతా ఒకరి తర్వాత ఒకరు సీతాదేవిని పదే పదే బెదిరించి, మహావీరుడు, సంపదలున్నవాడు, ఆధిపత్యం ఉన్నవాడు, అనేక శక్తులున్నవాడు, అన్నిటికీ మించి నీ మీద మనస్సు పడుతున్నాడు, అటువంటి రావణుణ్ణి వరించవేమి అని కొంచెం గట్టిగానే బలవంతం చేశారు. ఏదో రకంగా భయపెట్టో లేక బతిమాలో, నయానో భయానో సీత మనస్సు మార్చి రావణునికి పత్నిని చెయ్యాలి అనే కోరికతో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఎందుకనంటే వాళ్ళంతా రావణునికి ప్రత్యేక దాసీలు అంటారు వాళ్ళని. కొన్ని పనులకు వాళ్ళని మాత్రమే నియోగిస్తాడు ఆయన. అంతఃపురాలలో పనిచేసే వాళ్ళలో కూడా రావణునికి బాగా అనుకూలంగా ఉండి అతని సేవ చేసే వాళ్ళల్లో వీళ్ళది ప్రత్యేక స్థానం. అన్నీ విని అమ్మ అంత తేలిగ్గా మనస్సు మారుతుందా? అదే రామాయణం గొప్పతనం అంటే. రామాయణం మనకి ఏది సూటిగా చెప్పకుండానే కథ ద్వారా మీరు ఇలా నడుచుకోండి, తెలుసుకోండి అని చెబుతుంది. ఎవడైనా సరే, దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త రాముడు, ఆయనే నా గురువు. శచీదేవి ఇంద్రుణ్ణి విడిచిపెట్టనట్టుగా, అరుంధతి వశిష్ఠుణ్ణి విడవనట్లుగా, రోహిణీ నక్షత్రం చంద్రుణ్ణి విడువనట్లుగా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాముణ్ణి విడవనన్నది. లోపాముద్ర యథాకస్థ్యం సుకన్యా చ్యవనం యథ. ఈ అందరూ అంతో ఎంతో కష్టాలు పడిన వాళ్ళు, వాళ్ళని గురించి ఎక్కువ చెబుతుంది ఆవిడ. పూర్వం అగస్త్య మహర్షి లోపాముద్ర అని పేరు కలిగిన ఒక రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో ఒక మహారాజ కన్యకని ఇటువంటి అడవుల్లో తపస్సు చేసుకునే సామాన్య విప్రుడికి ఇవ్వడం అరుదన్నమాట. అయినా ఆమెను తండ్రి ఇచ్చి పెళ్లి చేశాడు.
ఎక్కడో అంతఃపురాలలో సకల సుఖభోగాలు అనుభవిస్తూ కూర్చోవలసినటువంటి లోపాముద్ర కేకారణ్యాలలో తపస్సు చేసుకుంటూ ఎక్కువ భాగం ఉపవాసాలతో గడిపేటటువంటి అగస్త్యుని పెళ్లి చేసుకుని యావజ్జీవితం ఒంటిపూట భోంచేసింది. ఆయన కోసం కటిక నేల మీద పడుకుంది. ఆయన ఎక్కడికంటే అక్కడికి వెళ్ళింది. ఎప్పుడూ అగస్త్యుడు ఎక్కువ కాలం ఒక చోట లేడు. చూడండి, నిలకడ లేకుండా తిరిగే వాళ్ళల్లో అగస్త్యుడు కూడా ఒకడు పాపం. అందరికంటే ఎక్కువ తెగ తిరిగేసిన వాడు వ్యాసుడు ఆ రోజుల్లో. కలియుగంలో అయితే కేవలం 32 ఏళ్ల వయస్సులో మొత్తం ఆసేతు హిమాచలం తిరిగిన ఘనత మన శంకరాచార్యుల వారికి దక్కుతుంది. చిన్న వయస్సులో తెగ తిరిగి తీర్థయాత్రలు చేసి ఎంతోమందిని బోధించిన మహానుభావుడు. ఇవాళేమో కాశీలో ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వింధ్యపర్వతం, అక్కడి నుంచి బయలుదేరి కొల్హాపురం, కొల్హాపురం నుంచి బయలుదేరి శ్రీశైలం, శ్రీశైలం నుంచి బయలుదేరి దక్షారామం, దక్షారామం నుంచి పట్టిసం, పట్టిసం నుంచి మళ్ళీ పాండ్యదేశం, మళ్ళీ తిరుపతి కొండ, కాసేపు కాళహస్తి, కాసేపు కపిలతీర్థం. ఒకటేంటి రెండేమిటండి బాబు, 7 కొండల మీద కొంతకాలం తపస్సు. ఎప్పుడూ అద్దెళ్లలో ఉండేవాడు. ఏ 6 నెలలకో ఏడాదికో లేకపోతే 3 నెలలకో ఇల్లు మారిపోయినట్టుగా ఈయన చీటికి వాటికి ఇల్లు మార్చేవాడు. ఇల్లు మార్చడానికి ఉందిలేండి, 2 చీరలు మూటగట్టు పోయేవారు. మూటే చెరో మూట పుచ్చుకుని అలా తిరుగుతున్న పూటకి మూట కట్టుకుని మరో చోటికి పోతున్నా ఆవిడ విసుక్కోకుండా వెళ్ళింది. అందుకే పరమపతివ్రతలలో లోపాముద్రను కూడా చెబుతారు. సహజంగా ఎవడైనా రోజుకోసారి మొగుడు ఆ ఊరు ఈ ఊరు పెడుతుంటే దిక్కుమాలాడ నిన్నెందుకు కట్టుకున్నారా, ఇంతకంటే హాయిగా మంచి ఉద్యోగం చేసుకునేవాడిని కట్టుకుందును కదా అని ఏడుస్తూ ఉంటారు కదా. యావజ్జీవితం ఆవిడ నా భర్తదే లోకం, ఆయనతో తిరిగితే మోక్షమని గ్రహించింది. అందుకే అగస్త్య నక్షత్రం దక్షిణ దిక్కున ఉంటుంది. ఆ అగస్త్య నక్షత్రానికి పక్కనే మిణుకు మిణుకుమంటూ లోపాముద్ర వెలుగుతుంది. పరమపతివ్రత తరుణీ శిరోమణి అయిన లోపాముద్ర ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్క క్షణం నిలకడలేకపోయినా తన భర్తని ఎలా విడిచిపెట్టలేదో, ఎంత దారిద్ర్యంలో ఉన్నా తన భర్తే సమస్తం అనుకున్నదో, అలాగే నేను రాముణ్ణి విడిచిపెట్టకుండా కూడా తిరుగుతూ ఉంటానని నిర్ద్వంద్వంగా చెప్పింది ఆవిడ. సుకన్యా చ్యవనంతథ, ఇది ఇంకా కష్టం. ఇందులో అందరూ రాజుగారి కూతుళ్ళే, అంతఃపురాల్లో సుఖంగా ఉన్నవాళ్లే. వాళ్ళ కర్మ కాలిందో లేకపోతే లోక శ్రేయస్సు కోసమో కానీ మొత్తం మీద వీళ్ళంతా ఎందుకు పనికిరాని దరిద్రులు లాంటి వాళ్ళు చేసుకున్నారు. అంటే పైకి నేను చెప్పేది లౌకిక దృష్టిలో, తపస్సులో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. సుకన్య అని శర్యాతి మహారాజు గారికి ఒక కూతురు ఉండేది. వాళ్ళు చాలా గొప్ప ఐశ్వర్యం, గొప్ప మహాసామ్రాజ్యం. శర్యాతి మహారాజు అంటే ఎటువంటి వాడండి బాబు. ఆయన అంతఃపురంలో ప్రతిదినము కొన్ని వేల మందికి ఒంటి లైనులో అంటే ఒకే పంక్తిలో భోజనం పెట్టేవారట. ఏకపంక్తి భోజనం 10,000 మందికి. అంతటి మహారాజు. ఆయన కూతుళ్ళల్లో చిన్న కూతురు సుకన్య, పరమ సౌందర్యవతి. ఓసారి తండ్రి గారు వేటకు వెడితే వేటకు వెళ్ళి అక్కడ ఒక పుట్టలో మిణుగు మిణుగుమని కాంతి కనబడుతూ అంటే ఆ కాంతిని చూచి ఏమిటో అని అనుకుని దర్భలతో పొడి చేసింది. అదేమో చ్యవన మహర్షి, శుక్రాచార్యుడికి స్వయాన అన్నగారు. ఆయన భృగు మహర్షి కొడుకు, పరమ పుణ్యాత్ముడు, శ్రీవత్సగోత్రంలో ఆద్యులలో 3వ వాడు ఆయన. అటువంటి పుణ్యాత్ముడి కళ్ళు పుట్టుక్కును పొడి చేయడంతో గిజగిజలాడిపోయి ఆయన రక్తం కారిపోయి ఒకసారి కొంచెం మూలిగాడు. ఆ మూలుగుతో ఏమైంది, రాజుగారి పరివారంలో ఉన్న వాళ్ళందరికీ రాజుగారితో కలిపి మలమూత్రాలు బిగుసుకుపోయాయి. బాగా మూత్ర విసర్జనకు వెళ్ళాలనే కోరిక రావడం, అది మాత్రం బయటికి రాదు. మల విసర్జనకి వెళ్ళాలనే బాధ రాదు. ఇది చాలా కష్టం అన్నిటికంటే. అందువల్ల దాంతో గిజగిజలాడి నానాయాతన పడి ఏదో జరిగింది, ఏం జరిగింది అన్నాడు రాజుగారు. చివరికి అమ్మాయికి అనుమానం వచ్చి నేను పుట్ట దగ్గరికి వెళ్ళానండి, ఆ పుట్టలో నుంచి ఏవో మిణుగురు పురుగులు లాంటి కాంతి కనబడింది, ఆ కాంతిని చూచి తొందరపడి పుట్టుక్కుని దర్భతో పొడిచాను, పొడవడంతో అందులో ఉన్న వ్యక్తి ఎవరో మూలిగాడు, ఆయన కళ్ళు పోయాయి, బహుశా ఆయన శాపం పెట్టాడేమో అంది. చంపేసేవే తల్లి, ఆయన ఎవరో కాదు, ఈ వనంలో తపస్సు చేసుకుంటున్నది భార్గవుడు, చ్యవన మహర్షి మహాత్ముడు, భృగువంశస్థుడు అని పరుగు పరుగును వెళ్ళి పుట్ట తవ్వి తీశాడు. లోపల చూస్తే ముది ఒగ్గైపోయి ముసలాడైపోయి ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్న చ్యవన మహర్షి కనబడ్డాడు. అసలే ముసలివాడు, కళ్ళు పోయాయి, ఈవిడ పొడిచింది. మహాత్మా, నా కూతురు అమాయకురాలు, చిన్నపిల్ల, ఇంత చేసి 16 ఏళ్ళు, అందువల్లే చపలత్వంతో ఆట్లాడుతూ మీ కళ్ళు పొడిచింది, మీరు క్షమించండి, మేము యాతన పడుతున్నామంటే, మహారాజా అసలే ముసలివాణ్ణి, ఇప్పుడు నాకు తోడు లేరు, ఇంతవరకు తపస్సుతో ఎలా బతికాను, ఇప్పుడు బాధలో ఉన్నాను గనక నాకు ఎవరో ఒకళ్ళు చాకిరీ చేసేవాళ్ళు కావాలి, నాకు మంచి సేవ చేసేవాళ్ళు లేకపోతే మీకు ఈ కష్టం తొలగదు అన్నాడు. అయితే మా వాళ్ళని 10,000 మంది దాసదాసీ జనాన్ని పెడతానన్నాడు ఆయన. నువ్వు అలా పెట్టగానే వాళ్ళు వెళ్ళిపోతారు, మనస్ఫూర్తిగా సేవ చేసేది ఈ సృష్టిలో భార్య మాత్రమే, తక్కిన వాళ్ళు
కేవలం డబ్బు కోసమే పనిచేస్తారు. నాకు నీ కూతుర్ని భారీగా ఇచ్చేయి, అపరాధం చేసింది గనక అన్నాడు. చూస్తూ చూస్తూ ముసలివాడికి చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి, అందున 2 కళ్ళు పోయిన వాడికి నా కూతుర్ని ఎలా ఇస్తానన్నాడు ఈయన. ఇవ్వకపోతే మీ కర్మ అంతే అన్నాడు ఆయన. చివరికి అమ్మాయి చాలా పెద్ద కథ 2 ముక్కల్లో చెబుతున్నాను అనమాట. నాన్న ఏమైనా నేను ఆయన్ని పెళ్లి చేసుకుని పరమపతివ్రతగానే ఉంటానంది. ఈయన తెల్లబోయి ఆ ముసలివాడిని చేసుకున్నాక రేపు పొద్దున్న నీ మనస్సులో ఏదైనా తేడా వస్తే నా వంశానికి అపవిత్రత అన్నాడు. నేను అలాంటి పని చెయ్యనన్నది. మొత్తం మీద పెళ్లి చేశాడు. పెళ్లి చేయగానే వీళ్ళ బాధలు పోయాయి. ఆ తర్వాత ఆవిడ ఎంత సేవ చేసిందండి. ఓ చిన్న పర్ణశాలలో పొద్దుటే లేచి ఆయనకి కావలసిన ఏర్పాట్లన్నీ సంధ్యావందనాదులు ఏర్పాట్లు చేసి, మహానుభావుడికి కోపం కూడా ఎక్కువ, మామూలు కోపం కాదు, తెగ తిట్టేసేవట. తిట్టడం కాదు, పరీక్ష అంటారు దాన్ని. లేకపోతే ఆయనకి ఈ కర్మయోగం ఏంటి, ఆయన తపశ్శక్తి సంపన్నుడు, కావాలని పరీక్షించాడు. అది చివరికి తెలుస్తుంది మనకి. తిట్టినా కొట్టినా సరే అలాగేనండి అనేది. చివరికి అంత సేవ చేసి అశ్వినీ దేవతల ధర్మమానని తన భర్తకి నవయౌవనం తెప్పించుకున్నది. ఒక రోజున తెల్లవారుజామున ఆవిడ అక్కడ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో స్నానం చేసి ఎవరికంట పడకుండా వచ్చేదిట. మనకి దేవీ భాగవతము గొప్ప సందేశం ఇస్తున్నాయి రామాయణంతో కలిపి. ఏమిటంటే ఆవిడ ఎంత సౌందర్యవతి అంటే, స్నానం చేసి వస్తూ ఉంటే ఆవిడని చూస్తే ఇంద్రుడు కూడా చలించిపోయేవాడు, అంత సౌందర్యం. కానీ ఈవిడ మాత్రం పరమపతివ్రత. ఎవరికంటైనా పడితే ఎందుకు వచ్చింది, మానవులు బలహీనతలు ఇలా ఉంటాయని కటిక చీకట్లో ఎవరికీ కనపడకుండా స్నానం చేసి నీళ్లు పట్టుకొచ్చేసేది. ఒక రోజున ఆవిడ కొంచెం ఆలస్యంగా వెళ్ళింది. అశ్విని దేవతలని దేవవైద్యులు చూశారు. సుందరి మమ్మల్ని వరించు అన్నారు. ఆవిడ నేను పరమ పతివ్రతని, చవనుడు నా భర్త అనగానే, ముసలాడు కళ్ళు పోయిన వాడితో ఏం సుఖపడతావు, మాతో వచ్చేయి స్వర్గానికి పట్టుకుపోతామన్నారు. ఇంకొక మాట మాట్లాడితే నేను భస్మం చేస్తాను మిమ్మల్ని, జాగ్రత్త అంది. అంత శక్తి ఉంది ఆవిడికి. దాంతో వీళ్ళు కంగారు పడి, మేము నిన్ను పరీక్షించామంతే అని 3 శ్లోకాలు చెప్పారు దేవీ భాగవతంలో. అవి ఆణిముత్యాలు, గుర్తుపెట్టుకోండి. సృష్టి రహస్యం ఏమిటంటే, ఎదురుగుండా అపూర్వ సౌందర్యం ఉంటుంది. ఆ సౌందర్యాన్ని చూచి నిగ్రహించుకున్నవాడే జ్ఞాని. ఆ మాత్రం కాస్త అందంగా స్త్రీ కనపడితే ఎత్తుకుపోతామా? ఆ మాత్రానికే మన మనస్సు బలహీనపడిపోతే ఇంకెందుకు మన సాధన, ఎందుకు మన బ్రతుకెందుకు? ఎన్ని ఉన్నప్పటికీ మనస్సును నిగ్రహించుకోవాలి. అమ్మా, నువ్వు మాకు అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించావు. ఎంత అపూర్వ సౌందర్యవతివైనా నువ్వు పతివ్రతవి. నిన్ను కామదృష్టితో చూస్తే మనిషి భస్మైపోతాడు. మేము ఆ విషయాన్ని లోకానికి తెలియజేయడానికి నిన్ను అడిగాము. రెండవది, దీంతో పాటుగా పరస్త్రీని సాధ్యమైనంత వరకు మాతృమూర్తిగా చూడాలి. ఆ సందేశం కూడా నీ వల్ల మేము పొందాం. మూడవది, భర్త కోసం వాడు ఏ స్థితిలో ఉన్నా ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధపడుతుంది తప్ప ఉత్తమ స్త్రీ పొరపాటును కూడా ధనానికో ఇంకో వైభవానికో పరపురుషుడికేసి పోదు అని నిరూపించావు అని వాళ్ళు ఎంతో ప్రశంసించారు. దీనికి మెచ్చుకుని మేము నీ భర్తని యువకుణ్ణి చేస్తాం. కానీ దాని వెనకాతలో చిన్న లాజిక్ ఉంది. నీ భర్తని మేమిద్దరం కలిసి చెరోరెక్కా పుచ్చుకుని ఈ చెరువులో ముంచుతాం. ముంచగానే ఆయన యువకుడు అవుతాడు, కానీ మాలా ఉంటాడు. అచ్చం మా వంటి రూపం అతనికి వస్తుంది. అప్పుడు అందులో ఎవరు నీ భర్తో తెలుసుకుని అతన్ని నువ్వు పట్టుకుంటే పర్వాలేదు. మా ముగ్గురులో నువ్వు ఎవరు చేయి పుచ్చుకుంటే వాడే నీ మొగుడు, తర్వాత నీ ఇష్టం. నీ భర్త చేయి పుచ్చుకున్నావా పర్వాలేదు. మేము ముగ్గురు ఒకే రకంగా ఉంటాం కనుక పొరపాటున మా ఇద్దరిలో మరొకరు చేయి పుచ్చుకున్నావు అనుకో, వారికి నువ్వు భార్య అవ్వాలి. ఇందుకు ఇష్టపడతావా అంటే, ఇది బాగానే ఉంది కానీ కొంచెం ఇబ్బంది అనుకుని బుర్రగొక్కని మా ఆయన్ని అడుగు వస్తానంది. పాపం వాళ్ళ ఆయన్ని అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు నన్నే పట్టుకుంటావు, పట్టుకుపోనన్నాడా అన్నాడు ఆయన. సరే ఈవిడ తీసుకొచ్చింది. వాళ్ళు చవనుడు చెరోరెక్కా పుచ్చుకున్నారు. ఆ నీళ్లలో ములిగారు. 2 గంటలు 3 గంటలు 6 గంటలైనా బయటికి రారు. కొంపదీసి వీళ్ళు మా ఆయన్ని ఏమన్నా మోసం చేసి ఎత్తుకుపోయారా? అలా చేస్తే వీళ్ళని భస్మం చేస్తాననుకున్నదట ఆవిడ. అలా అనుకుంటూ ఉండగా గుడగుడ శబ్దం చేస్తూ చెరువులోంచి ముగ్గురు బయటకు వచ్చారు. ఇప్పుడు ఈవిడికి మతిపోయింది. ఇందాకటి అశ్వినీ దేవతల్లాగానూ లేరు, ముసలి భర్తలాగానూ లేరు. ముగ్గురు విచిత్రంగా ఒకే రకంతో అందగాళ్ళు తయారయ్యారు. ఈ ముగ్గురులో ఎవరు తన భర్తో తెలియదు. ముగ్గురు మరీ బొత్తిగా ఒకే రకంగా ఉన్నారండి బాబు. ఆవిడ తెల్లబోయి, అయ్యి బాబు అనవసరంగా లేనిపోయిన దాంట్లో ఇరుక్కున్నాను రా బాబు, ఈ ముగ్గురులో ఎవరు నా భర్త? పొరపాటున నా భర్త చెయ్యి కాకుండా ఏ అశ్విని దేవతల చెయ్యో పుచ్చుకుంటే యావజ్జీవితం వాడికి భార్యనైపోవాలి నియమం ప్రకారం, అప్పుడు నా పాతివ్రత్య భంగం అయిపోతుంది కదా అని బాగా ఆలోచించి, అమ్మవారి భక్తులకి కష్టం ఎక్కడ ఉంటుంది అని వెంటనే జగన్మాతని ధ్యానం చేసింది.
అమ్మ అనుగ్రహంతో ఆవిడికి బుర్ర భలే వెలిగింది. ఏమిటి, ముగ్గురికేసి ఒకసారిలా చూసిందిట. అందులో ఒక ఇద్దరు గుడ్లు అలా అప్పగించి చూస్తున్నారు. ఈ రెప్ప పడ్డంలా ఒక్క ఆయన మాత్రం చీటికి మాటికి కంటి మీద అలా రెప్ప వేస్తున్నాడు. టక్కున అవి చేయబట్టుకుంది. మానవులకి రెప్పపాటు ఉంటుంది కంటి మీద, అందుకని మనందరం నిమిషులము అనగా రెప్పపాటు కలగాలం. దేవతలు ఈ రెప్పపాటు ఉండదు, అందుకని వాళ్ళు అనిమిషులు. అనిమిషులు అంటే రెప్పపాటు లేనివారు. అమ్మవారిని తలుచుకోగానే ఆవిడ వెంటనే ఈవిడికి ఒక సూచన చేసింది. వెరిదానా, ఈ ముగ్గురులో చూడు, కంటి మీద రెప్ప చీటికి వాటికి వేస్తున్నవాడు నీ భర్త, అలా వెయ్యకుండా గుడ్లలాగే పెట్టు కూర్చున్నవాళ్ళు దేవతలు అనగానే ఈవిడికి అర్థమయ్యి భర్తను పట్టుకుంది. అప్పుడు వాళ్ళు, అమ్మ ఎంత గొప్పదానివి తల్లి, నీ జ్ఞానం, నీ భక్తి, నీ పాతివ్రత్యం ఇవన్నీ కలిసి నీకు విజయాన్ని చేకూర్చాయి, నీ భర్తని స్వీకరించావు, శాశ్వతంగా సుఖంగా ఉండన్నారు. తర్వాత కథను మనకు అనవసరం. ఇప్పుడు ఆవిడ చెప్పిందనమాట, సుకన్య చవనం యథ, గుడ్డివాడైనా ముసలివాడైనా చెవ నుండి సుకన్య పట్టుకుని యావజ్జీవితం పరమ పతివ్రత అనిపించుకున్నది, తన భర్తని యువకుణ్ణి చేసుకుంది, విజయం సాధించింది. నేను అటువంటి దానిని, ఆ శర్యాతి కూడా మా వంశం వాడే, కాబట్టి నేను అంత తేలిగ్గా లొంగుతానా? సావిత్రి సత్యవంతంచ, సత్యవంతుడు చచ్చిపోతాడని తెలిసినా సావిత్రి ప్రేమించి పెళ్లి చేసుకుందా, యముణ్ణి కూడా జయించిందా, భర్తని బతికించుకుందా? నేను అంతే. కపిలం శ్రీమతి యథ, కపిలుడు అని ఒక మహర్షి ఉన్నాడు. ఆయన చాలా గొప్ప తపస్యాలి, ఆయన నల్లగా ఉండేవాడు. ఆయనకి శ్రీమతి అనే పేరు కలిగిన ఒక భార్య వచ్చింది. శ్రీమతి అంటే లక్ష్మీది, స్వయంగా దేవి లక్ష్మీదేవియే తన అంశతో శ్రీమతి అనే పేరుతో అవతరించి విష్ణుమూర్తి అవతారమైన కపిలుణ్ణి చేపట్టి వాహనం చేసుకుని తిరిగింది. ఎంతకాలం? సముద్ర తీరంలో 300 సంవత్సరముల పాటు కేవలం గాలి పీలుస్తూ భర్త తపస్సు చేస్తే, ఆ 300 సంవత్సరాలు ఈవిడు కూడా తిండి లేకుండా భర్త ఎదురుగుండా కూర్చుని ఆయన విడిచిపెట్టిన గాలిని పీల్చిందిట. అది ఇంకా గొప్ప విషయం. మీకు చాలామంది పెద్దగా పట్టించుకోరు, కానీ అందరిని గురించి పట్టించుకుంటున్నాము. కపిలుడి భార్య శ్రీమతి అందరికంటే గొప్ప పతివ్రత. ఎందువల్ల? మిగతా వాళ్ళు ఏదో ఒక ఆహారం తీసుకున్నారు, లేదా భర్తతో మాట్లాడారు ముసలో మొక్కో, కానీ కపిలుడు అలా కాదు. కళ్ళు మూసుకొని, ఇప్పుడు పసిఫిక్ సముద్ర తీరం అంటున్నామే, పశ్చిమ సముద్ర తీరం, అక్కడ తపస్సు చేశాడు ఆయన. యోగాభ్యాసంతో మరి గాలి విడిచిపెట్టేవాడు. ఆయనకు ఎదురుగుండా కూర్చుని ఆయన విడిచిపెట్టిన కార్బన్ డయాక్సైడ్ పీల్చి 300 ఏళ్ళు బతికిందిటాడు. అసలు నిజంగా ఏమి తపస్సు అండి ఇది! అవి చదువుతూ ఉన్నప్పుడు మన శరీరం గగురుపాటు గురుగుతుంది. మాయిదారిది 2 సార్లు వింటే మూడోసారి మనకే మనస్సు చలిస్తూ ఉంటే, అటువంటిది ఆవిడ 300 సంవత్సరాలు తిండి కూడా విడిచిపెట్టి తపస్సు చేసిందంటే కేవలం విడిచిపెట్టిన గాలి. పైగా విడిచిపెట్టే గాలి పీల్చడం చాలా కష్టం. ఆక్సిజన్ పీలిస్తే బతుకుతాం, కానీ ఇతరులు విడిచిపెట్టేటటువంటి ఆ బొగ్గు పులుసు వాయువు పీల్చామా ప్రాణం గండంతో గజగజలాడుతుంది, ప్రమాదం కూడా. అది కూడా పీల్చి తపస్సు చేసి బతికింది. అప్పుడు కపిలుడు ఆశ్చర్యపోయి, శ్రీమతి, నా పరీక్షలో నెగ్గావు నువ్వు, ఇక నుంచి నువ్వు బయట ఎవరికీ కనపడకుండా నా వక్షస్థలం మీదే ఉందువుగాక అన్నాడు. అప్పటి నుంచి శ్రీమతి కపిల మహర్షి యొక్క వక్షస్థలం మీదే ఉండడం మొదలెట్టింది. ఎందుకంటే ఆయన విష్ణువు, ఆవిడ లక్ష్మీ కనుక. ఇప్పటికీ కపిల మహర్షి ఎక్కడున్నా ఆయన వక్షస్థలం మీద ఎడం వైపున శ్రీమతి ఉంటుంది. ఆ ఇద్దరికీ నమస్కారం చెయ్యాలి. తిరుపతి వెళ్ళిన వాళ్ళు కపిల తీర్థానికి వెళ్ళి తీరాలి. ఎందుకంటే కపిలుడు అక్కడ అదృశ్య రూపంలో కొండ మీద ఉంటాడు. పైనుంచి కిందకి దబదబ జలపాతం పడ్డంలా కపిల తీర్థం దగ్గర ఆ కపిల తీర్థం ఉందే, ఆ కపిల తీర్థంలో రోజు ఉదయం పూట ఇంచుమించుగా 5:45 నుంచి 8 గంటల వరకు కపిలుడు జలపాతంలో ఉంటాడు. వెంకటాచల మహాత్మ్యంలో ఉదయం 5:45 నుంచి 8 గంటల వరకు ఆ మధ్యకాలంలో కపిల తీర్థంలో స్నానం చేస్తే కపిల మహర్షి శరీరం మీద నుంచి వస్తున్న నీటిలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని ఉంది. అందువల్ల ఎప్పుడైనా మీరు తిరుపతి వెళితే 8 లోపు స్నానం చెయ్యండి. వాళ్ళు తలుపులు తీస్తాను, తీయకపోతే భగవంతుడిని ప్రార్థించుకోవటమే. అన్నమాచార్యుడిలాగా ఆ దెబ్బతోటి ఆయనే దర్శనమిస్తాడు. అంత గొప్ప మహానుభావుడైన భార్యా సమేతంగా ఉదయం పూట అక్కడ అదృశ్య రూపంలో జలక్రీడలు ఆడతాడు. ఆ తీర్థానికి కపిల తీర్థం అనే పేరు ఆయన పేరు మీదుగానే వచ్చింది. పాతాళలోకంలో ఆయన చేసిన జపానికి మెచ్చుకుని ఆకాశగంగని ఎగజిమ్మెట్ట విష్ణుమూర్తి. అటువంటి మహాత్ముళ్లాగే నేను కూడా ఉంటాను. ఆనాడు కపిలుణ్ణి శ్రీమతి అనుసరించినట్టే నేను రాముణ్ణి అనుసరిస్తాను. సౌదాసం మదయంతీవ. సౌదాసుడు అని ఒక మహారాజు గారు ఉన్నారు. ఈయనకే
పౌష్యుడు అని కూడా పేరు. ఆయన భార్య పేరు మదయంతి. ఈ మదయంతి ఇంకా కష్టం అనుభవించింది. ఒక్కొక్కడిది ఒక్కొక్క కష్టం అనుకోండి. పూర్వం సౌదాసుడు అని ఇక్ష్వాకు వంశంలో ఒక రాజు ఉండేవాడు. ఈ రాజుగారు వశిష్ఠ మహర్షికి శ్రాద్ధం నాడు భోజనం పెట్టాడు. శ్రాద్ధం నాడు మాంసం పెట్టడం అనేది ఆ రోజుల్లో ఒక నియమం. ఈయన కోసం అడవిలో జింకని వేటాడి మాంసం తెప్పించాడు. కానీ ఈ రాజుగారి మీద ఉన్న కసితో ఒక రాక్షసుడిని ఈ రాజుగారు యుద్ధంలో చంపేశాడు అడవిలో. దాంతో ఆ రాక్షసుడి తమ్ముడు వంటవాడి వేషం వేసుకుని ఈ సౌదాస మహారాజు గారి ఆస్థానంలో వంటవాడిగా చేరాడు. రాజుగారిని ఎలా అయినా నాశనం చేయాలి కదా. అందుకని తద్దినానికి వశిష్ఠుడిని భోజనానికి పిలవగానే జింక మాంసం దాచి చచ్చిపోయిన శవం మాంసం నరమాంసం పెట్టాడు. దాంతో వశిష్ఠుడు అలా చూసి, దుర్మార్గుడా, రాక్షస బుద్ధితో శవం మాంసం పెడతావా? నరమాంసం తినే రాక్షసుడినా నేను? అసలు తద్దినం భోజనమే చేయకూడదు. ఏదో రాముడు మీ వంశంలో పుడతాడు కదా అని నేను పౌరోహిత్యానికి అంగీకరించాను. అటువంటిది నాకు నరమాంసం పెడతావా? నువ్వు రాక్షసుడి వైపు అని చెప్పించాడు. పెట్టకూడని పెడితే కొంతమంది చెప్పిస్తారు. అందుకే నాకు ఇప్పుడు కొబ్బరి పెట్టకండి, నేను చెప్పించాలండి. మొత్తం మీద ఈ విధంగా మధ్యలో ఇది అప్రస్తుతం అనమాట. అప్పుడప్పుడు ఎంత కాదనుకున్న ఆహార పదార్థాలు ఏవి పడవో వచ్చినప్పుడు ఋషులకు కూడా కోపం వస్తుందని మహానుభావుడు వశిష్ఠుడు నిరూపించాడు. నువ్వు రాక్షసుడు అయిపోవను కానీ ఆయన కోపం వచ్చి, ఏం అన్యాయం ఇది, నేను అసలు ఏ పాపం ఎరగను, నిన్ను పిలిచి శ్రాద్ధ భోజనం పెడదాం, పవిత్ర వంశానికి నువ్వు పురోహితుడు అనుకుంటే నన్ను శపిస్తావా? నిన్ను శపిస్తానని నీళ్లు తీసుకున్నాడు. తీసుకోగానే అతని భార్య పేరు మదయంతి. ఆవిడ టక్కని చెయ్యి గట్టిగా పట్టుకుని, మహాపాపం, ఎట్టి పరిస్థితుల్లో గురువుల్ని శపించకూడదు, గురువుకి వ్యతిరేకంగా మాట్లాడిన, గురువు దగ్గర పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేసిన మహానుభావులైన పౌరాణికులకి లేనిపోని అన్యాయం అపఖ్యాతి తెచ్చిపెట్టిన, వ్యతిరేక ప్రచారం చేసిన వీళ్ళు ఘోర నరకాల పాలవుతారు, ఉపసంహరించుకో శాపం అంది. ఇప్పుడు శాపం పెట్టడానికి నీళ్లు తీసుకున్నాడు ఆయన, మంత్రం చదివాడు. ఈ నీళ్లు చల్లకపోతే ఏం చెయ్యాలి? శాపం పెట్టడానికి తీసుకున్న నీళ్ళు ఎక్కడో చోట చల్లాలి. గురువు గారిని శపించకూడదు. శపించకుండా చేతిలో నీళ్లు పట్టుకుంటే తాను నాశనం అయిపోతాడు. అది బ్రహ్మాస్త్రం లాంటిది. ఏం చేయలేక ఈ నీళ్లు కాళ్ళ మీద చల్లుకున్నట్టు పాపం. వెంటనే కాళ్ళు తెల్లని మచ్చలతో నిండిపోయింది. కుష్ఠరోగులకి వాటికి వస్తాయి చూసారు, అలాంటి తెల్ల మచ్చలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ సౌదాసుడికి కల్మాషపాదుడు అని పేరు వచ్చింది. ఆ తర్వాత ఈయన వశిష్ఠ మహర్షి, ఈ రాక్షస జన్మ నుంచి ఇక విముక్తి లేదా అని అడిగాడు. లేదు నాయన, తొందరపడి చెప్పించాను, నీ వంటవాడు రాక్షసుడు, వాళ్ళ అన్నగారిని నువ్వు చంపావు, నిన్ను నన్ను పడగొట్టాడు వాడు దుర్మార్గుడు, వాడిని నేను శపించేసి ఎలాగో నాశనం చేస్తాను, నా తొందరపాటుకి ఏమనుకోకు, నీవు 100 సంవత్సరాలు రాక్షసుడిగా ఉంటావు. ఈ 100 ఏళ్ళు కూడా పగటిపూట మానవుడిలో ఉండి చీకటి పడగానే రాక్షసుడు అయిపోతావు. ఈ చీకటి పడగానే నువ్వు మాత్రం నగరంలో ఉండకు, జనాల్ని తినేస్తావు, కాబట్టి అడవికి పో అన్నాడు. 100 సంవత్సరాల పాటు పాపం అప్పటి నుంచి ఈ సౌదాసుడు అనేవాడు చీకటి పట్టడంతో అడవికి పోయేవాడు, పగటిపూట రాజ్యానికి తిరిగి వచ్చేవాడు. ఒక రోజున చీకటి పడగానే అడవికి వెళ్ళాడు. భయంకర రాక్షసాకారం వశిష్ఠ శాపం వల్ల అతనికి రాత్రిపూట వచ్చేస్తుందని చెప్పాను కదా మీకు. ఆ రాక్షసుడైపోయి ఆకలి తట్టుకోలేక ఎక్కడ ఎవరు దొరుకుతారా అని చూశాడు. అక్కడ ఒక భార్యాభర్తలు ముని దంపతులు వెన్నెల్లో విహరిస్తూ ఉంటే ఆ భర్తని పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆ ముని భార్య, అయ్యా మేము మునులం, ఏదో వెన్నెల్లో తిరుగుతున్నాం, నా భర్తను విడిచిపెట్టు, ఈ మధ్యనే పెళ్ళయిందంటే వినిపించుకోకుండా ఆకలితో ఆ మునిని తినేశాడు. దాంతో మునిగారి భార్య కోపం వచ్చి, నీచుడా, పవిత్రమైన ఇక్ష్వాకు వంశంలో పుట్టి గురువుగారి శాపంతో రాక్షసుడివై కూడా బుద్ధి లేక నా భర్తను చంపావు, ఈ రోజు నుంచి నీకు నేను శాపం ఇస్తున్నాను, ఎప్పుడైనా నువ్వు కాముకుడివై నీ భార్యని పట్టుకున్నావా వెంటనే చచ్చిపోతావు అని చెప్పించింది. దాంతో ఈయన పని ఏమైంది, పొరపాటున కామంతో భార్యను పట్టుకున్నాడా చచ్చిపోతాడు, ఉత్తప్పుడు పట్టుకుంటే పర్వాలేదు. 100 ఏళ్ళు శాపం పూర్తయిపోయాక ఇప్పుడు సంతానం పొందే యోగ్యత లేకుండా పోయింది పాండురాజు గారికి. మళ్ళీ ఈయన కూడా ఎప్పటివాడు కృతయుగం వాడు ఆయన, ఆ సౌదాసుడు అంటే. అప్పుడు వశిష్ఠుడి దగ్గరికి వచ్చి, వశిష్ఠ, నాకు ఆ ఋషిపత్రి శాపం, నా కర్మయోగం వల్ల నువ్వు రాక్షసుడు అయిపోమన్నావు, రాక్షసుడిని అయిపోవటం వల్ల పాపం చేశాను, పాపంతో మళ్ళీ ఇంకో శాపం, ఈ శాపాలతో నా వంశం నాశనం అయిపోతుంది, నన్ను ఏం చేయమంటావంటే అప్పుడు వశిష్ఠుడు భగవంతుణ్ణి, ఈశ్వరుణ్ణి ధ్యానించి తన చేతితో ఆవిడ గర్భాన్ని అలా నిమిరాడు. నిమరగానే ఈశ్వరాంశతో ఆ కడుపులో పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టగానే
ఆవిడ గర్భవతి అయ్యింది. చాలా కాలం పాటు పురుడు రాక నానాయాతన పడిపోయింది. ఆ సమయంలో ఈయన ఒక దర్భ పట్టుకొచ్చి ఆ దర్భతో ఆవిడ పొట్టను అలా చీరేట. సిజేరియన్ ఆపరేషన్ అదనమాట. ఫస్ట్ సిజేరియన్ ఆపరేషను అది దర్భ. ఆ రోజుల్లో అప్పుడప్పుడే ఇక్ష్వాకు వంశం అభివృద్ధి చెందుతున్న రోజులలో ఈశ్వరాంశతోటి ఆవిడ గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన ఆవిడికి ప్రసవం రాదు. చాలా బాధపడిపోతుంటే ఓ దర్భని మంత్రించి ఇలా కోశాడు. పొట్టల రెండుగా విభజింపబడి అందులోంచి పిల్లవాడు బయటకు వచ్చాడు. మళ్ళీ దర్భతో కుట్టేసేట. తాడేసి కుట్టినట్టుగా కుట్లంటారే, దర్భతో కుట్టాడన్నారు ఆయన. ఏం గొప్ప అద్భుతమైన ఆయన ఆపరేషన్ చేశాడో ఆలోచించండి అనమాట. అసలు హౌస్ సర్జన్ అంటే ఆయనే. ఈ విధంగా ఆవిడని మళ్ళీ యథాప్రకారంగా తయారు చేశాడు. ఈ కథ అంతా ఎందుకు చెబుతున్నానంటే, యావజ్జీవితం భర్తతో ఏ విధమైన సుఖమూ లేదు. ఒక్కరోజు ఆయన ఇంట్లో అన్నం తినడానికి లేదు. 100 ఏళ్ళు కష్టం ఒక ఎత్తు. ఆ తర్వాత కూడా భార్యాభర్తలిద్దరూ అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవలసిందే. అయినా తన భర్తను విడిచిపెట్టకుండా పరమ పతివ్రతగా నిలబడింది. ఆనాడు సౌదాసుణ్ణి మదయంతి విడిచిపెట్టనట్టుగా నేను రాముణ్ణి విడిచిపెట్టను. ఒకళ్ళని మించిన వాళ్ళని ఒకళ్ళని, అటువంటి వాళ్ళని ఉదాహరణగా చెప్పిందనమాట. కేసిని సగరం యథ, సగరుడి భార్య కేసిని కొడుకు కళ్ళ ముందు అడవికి వెళ్ళిపోతున్నా సరే భర్తని ఏమీ అనలేదు. యావజ్జీవితం ఆవిడ కూడా భర్తని సేవించింది. చివరిన సగర మహర్షి, సగర చక్రవర్తి హిమాలయ పర్వతాల్లో మంచుగడ్డ మీద కూర్చుని తపస్సు చేశాడు. అప్పుడు అతని భార్య కేసిని వెళ్ళి భర్త పక్కనే మంచుగడ్డ మీద కూర్చుంది. ఆయన యోగనిష్టలోకి వెళ్ళినప్పుడల్లా ఈవిడి శరీరం అంతా బాగా స్తంభించిపోయి, మీరు ఒక్క క్షణం ఆలోచించండి, 5 నిమిషాలు ఏసీలో, తీవ్రంగా ఉన్న ఏసీలో కూర్చుంటేనే మన శరీరంలో మార్పు వస్తుంది ఎక్కువైపోతే. అందుకే రైల్లో కంపార్ట్మెంట్లో అప్పుడప్పుడు ఏసీలో ప్రయాణం చేసేవాళ్ళు అర్ధరాత్రి వేళ ఏమయ్యో ఏసీ ఎక్కువైంది కొంచెం తగ్గించంటున్నాం. మంచుగడ్డ మీద భర్త పక్కన కూర్చొని తపస్సు చేసింది. సగరుడు ఎలా తట్టుకున్నాడో తెలియదు కానీ ఆవిడకు మాత్రం మొత్తం చట్టలన్నీ బిగుసుకుపోయాయి. చచ్చిపోయిన శవంలా అయిపోయిందిట. అయిపోయినా సరే నా భర్త పక్కన ఉన్నంత వరకు నేను కదలను. నా భర్త నేను లేచిపోతే సమాధిలోంచి బయటకు వస్తాడు. ఆయన లేవకుండా నేను లేవకూడదు. ఆయనకి ఏ విధంగానూ తపస్సుకి విఘ్నం కలిగించకూడదు అని చెక్కు చెదరకుండా, బాధని వ్యక్తం చేయకుండా కూర్చుంది. కొంతసేపటికి సగరుడు కళ్ళు విప్పాడు. కేసిని, నీ కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి, రాయిలా స్తంభించిపోయావు, ఎలా బతికావంటే మీకోసం నేను అన్నీ సహించానందిట. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి వెంటనే వైవస్వత మనువుని పిలిచి, చూశావా మీ వంశంలో ఉన్న ఈ కోడలు భర్త కోసం మంచు బాధని సహించింది. భర్త ఏ పని చేసినా అదే నా సౌఖ్యం, ఆయనతో ఉండడమే నా ధర్మం అని పతివ్రతగా నిలబడింది. ఈమెను శాశ్వతంగా సౌరలోకంలో పెట్టు అన్నట్ట. అప్పుడు వైవస్వత మనువు ఈవిని తీసుకెళ్ళి, ఇప్పటికి కూడా సౌరలోకంలో ఉంటుంది ఆవిడ. సూర్యుడికి సంబంధించిన ఒక గొప్ప లోకం ఉంది, అది సౌరలోకము అని పిలువబడుతుంది. ఈ స్వర్గం కంటే చాలా ఉత్తమ లోకం. ఆ లోకంలో కేసిని ఉన్నది. ఆనాడు భర్త కోసం మంచు బాధని సహించిన కేసిని లాగే నేను కూడా ఇవాళ లంకానగరంలో నా భర్తకి దూరంగా ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాను, రావణుణ్ణి వరించను. నైషధం దమయంతీవా, దమయంతి నిషధరాజు వీరసేనుడి కొడుకుని నలుణ్ణి వివాహం చేసుకున్నది. నలచక్రవర్తి ఎన్ని కష్టాలు పడ్డాడో అందరికీ తెలుసున్నది. చెప్పాగా కొబ్బరి ప్రభావం, అందుకనే కొబ్బరిని చెప్పిస్తూ ఉంటాను మధ్యమధ్యలో అనమాట. మొత్తం మీద నిషధ చక్రవర్తి నలచక్రవర్తితో దమయంతి ఎన్నో యాతనలు పట్టింది, నలుణ్ణి పట్టుకుని తిరిగి తీసుకొచ్చింది. అదిగో అలాగే నేను కూడా నా భర్తని విడిచిపెట్టను. తథాహం ఇక్ష్వాకువరం రామం పతి మనూవ్రత, నేను కూడా ఇక్ష్వాకు వంశస్థుడైన రాముణ్ణి విడిచిపెట్టనుగాక విడిచిపెట్టను, ఆయనకి వ్యతిరేకంగా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను అని ఈ విధంగా పదే పదే చెప్పింది. అంతా విని వీళ్ళంతా, అందులో శూర్పణఖ అని లేచింది. ఏమర్రా, ఈ సీత మనస్సు ఇక మనం మార్చలేకపోతున్నాం, ఎందుకు వచ్చింది రోజు ఆవిడ బతిమాలడం? ఈ బతిమాలడం కంటే ఒక్క దెబ్బకి తినేస్తే వదిలిపోతుంది కదా. చాలా కాలం నుంచి ఈ సీత వచ్చినప్పటి నుంచి నా మనస్సులో నరమాంసం తినాలి, నరమాంసం తినాలి అనే కోరిక పెరుగుతోంది అన్నది. అనగానే వికట అనే ఆవిడ లేచింది. నేను ఏం చేస్తానంటే ఈ సీత మెడ కిసుక్కున ఒక్క నొక్కు నొక్కుతాను, చచ్చి ఊరుకుంటుంది. వెంటనే రావణుని దగ్గరికి కడదాం. రావణ, సీత రామా రామా అని ఏడుస్తూ ప్రాణం విడిచిపెట్టింది, చచ్చిపోయింది అని చెబుతాను.
అప్పుడు రావణుడు ఏమంటాడు, అయ్యో చచ్చిపోయిందా, అయితే మీరే తినేయండి అంటాడు. అప్పుడు మనం అందరం కలిసి ఈ సీతని చెరోభాగం పంచేసుకుని శుభ్రంగా తినేద్దాం. అసలు ఎన్ని మాంసాలున్నా నరమాంసం ముందు మిగతా మాంసాలన్నీ బలాదూర్, ఆ నరమాంసం రుచే రుచి. మన నాక్కు తింటూ ఉంటే ఆహా అన్నది వికట. అప్పుడు ప్రఘస అనే మరో రాక్షసి లేచింది. ఈ రాక్షసి లేచి, ఇదిగో ముందే చెబుతున్నాను, చాలా కాలం నుంచి నాకు ఇష్టమైన నరమాంసపు ముద్దలు వేరుగా ఉన్నాయి. సీతకి యకృత్తు ప్లేహము అథోత్పేడం హృదయంచ సబంధనం. యకృత్తు అని ఒక లోపల ఒక మాంసం ఉంటుంది, దాన్ని లివర్ అంటాం ఇంగ్లీష్లో. లివర్ అంటే నాకు ఇష్టం, కాలేయం. కాలేయం నేను తింటాను. అలాగే గుండెకాయ ఎంత రుచిగా ఉంటుందో. అందులో ఈ మానవ జాతి వాళ్ళు తరచుగా సేమ్యా పాయసం, దద్దోజనం, పులిహార ఇలాంటివి తింటారు. పాయసాల్లో జీడిపప్పు పాయసం తిన్న వాళ్ళ గుండెకాయ చాలా రుచిగా ఉంటుందిట. ఆ గుండెకాయ నాది. దాంతోపాటు ఎడమ వేపున్న మాంసం ముద్ద కూడా నాది. ఈ మాంసం ముద్దలు నాది. అంటే బతికొండగా శరీరాన్ని పంచుకుంటున్నారు వీళ్ళు. ఏదో మన వాళ్ళు ఆ ఊరి నాది, ఈ గారి నాది అని పంచుకున్నట్లుగా. అనగానే మరొకత్తి లేచింది. ఇక తర్వాత గొడవలు వస్తే ఒప్పుకోను, నేను ముందే చెప్పేస్తున్నాను. నాకు యుద్ధం అంటే అసహ్యం. ఎవరం ఏం పంచుకోవాలో తర్వాత చూద్దాం, చంపేద్దాం ముందు. ఆ మాంసం ముక్కలు ఎవరికి ఏది అందితే తిందాం అన్నది ఒకటి. ముక్కులు బజ్జీ కింద వేసుకుని ముక్కు బజ్జీ, ఫింగర్స్ బజ్జీలు ఇవన్నీ వేసుకు తిందామన్నది ఒకటి. అప్పుడు శూర్పణఖన్నావిడ లేచి, అజాముఖ్య యదుక్తం హితదేవ మమ రోచతే సురాచ అనీయతా క్షిప్రం సర్వశోక వినాశిని మానుషం మాంసమాస్వాద్య నృత్యామోత నికుంభిలాం. అజాముఖ్య చెప్పిన మాట నిజం. మనం తగాదాలు పడకూడదు, వాటా కోసం కొట్లాడుకోకూడదు. ముందు కళ్ళు తెప్పించండి, స్వరాచ ఆనీయత, మంచి కళ్ళు కుండలు తెప్పించండి. చాలామంది ఉన్నాం కనుక కొంచెం కొంచెం కాకుండా ఓ 10-15 పేపాలు తెప్పించండి. ఆ తర్వాత రకరకాల మాంసాలు తెప్పించండి. ఈ సీత మాంసమే మనకు చాలదుగా, ఆ రకరకాల మాంసాలతో ఈ నరమాంసాన్ని కలుపుకొని నంచుకుని ఇడ్లీని చట్నీలో నంచుకున్నట్లుగా మిగతా మాంసాలతో నరమాంసం నంచుకుని హాయిగా తిందాం. తినే ముందు మనం నికుంభిలా దేవత దగ్గర నృత్యం చేద్దాం. వాళ్ళు ఏం చేస్తారంటే, రాక్షస స్త్రీలు అమావాస్య వచ్చినప్పుడల్లా నికుంభిలా అని ఒక దేవత ఉన్నది వాళ్ళకి. భయంకరమైన కపాలిని రూపంతో ఉండేది. 1000 చేతులతో మెడ నిండా కపాలమాల వేసుకున్న ఒక క్షుద్ర దేవత. ఆ నికుంభిలా దేవత ఉపాసన సహజంగా రాక్షసులంతా తరచుగా చేస్తారు. అది చేశారంటే వారికి విజయం తప్ప అపజయం ఉండదు. ఆ నికుంభిలాదేవి దగ్గర కళ్ళు పెట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టి అది తిని అప్పుడు వాళ్ళు మిగతా కార్యక్రమాలకు పెడతారనమాట. అందులో ముఖ్యంగా ఈ ఇంద్రజిత్తు యుద్ధానికి వెళ్లే ముందు ఈ నికుంభిలాదేవికి యజ్ఞం చేసి వెళ్ళేవాడు. ఆ తర్వాత ఇక వాడిని ఎవరు జయించలేరట. అటువంటి నికుంభిలాదేవి దగ్గరకు వెడదాం, నృత్యం చేద్దాం. అది కూడా ఆమోద నికుంభిలాం, నికుంభిలాదేవికి ఆనందము కలిగేలాగా నృత్యం చేద్దాం. అంత సరదాగా నృత్యం చేసి శుభ్రంగా మానుషం మాంసమాస్వాద్య, మనిషి మాంసాన్ని ఆస్వాదిద్దాం, రుచిగా తినేద్దాం అనగానే అన్నీ విని సీత గిజగిజలాడిపోయింది. మీరే ఆలోచించండి, ఒక వ్యక్తి మీ ఎదురుగుండా కూర్చున్న రాక్షసుడు, ఓ భయంకరాకారుడు, నీ వేళ్ళు తింటా, ముక్కు కొరుక్కు తింటా, చెవులు పీక్కు తింటానంటే ఏమైపోతాం? మీరంటే జ్ఞానులు అనుకోండి, పాపం భయపడకపోవచ్చు. సహజంగా భూలోకంలో జీవులకి ప్రతీకగా వచ్చిన ఏ ప్రాణి అయినా భయపడతాడు. అమ్మవారికి వ్యక్తిగత భయం కాదు, మన జీవుల బాధలన్నీ ఆవిడ అనుభవిస్తోంది. అందుకని ఏం చేసింది, వెంటనే అయ్యో తినేయండి, మీ ఇష్టం వచ్చినట్టు తినేయండి, నేను మాత్రం రావణుణ్ణి వరించను. సౌందర్య వ్యామోహంతోటో, ధన వ్యామోహంతోటో, పదవీ వ్యామోహంతోటో భర్తని విడిచిపెట్టే దరిద్ర జాతి కాదు. మేము ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళం, మేము జితేంద్రియులం. అంటే ఎంత అసభ్యమైన వర్ణన విన్నా, ఎటువంటి సౌందర్యం చూచినా, ఎంత ప్రలోభానికి గురైనా మా మనస్సు మార్చుకుని ఇంకొకళ్ళ జోలికి వెళ్ళాం. అంత కఠోర నిగ్రహంతో ఉంటాం. హా రామేతి చ దుఃఖార్త, ఇలా పలికి ఆవిడ వెంటనే రామా రామా రక్షించన్నది, దుఃఖంతో ఆర్తురాలైపోయి. హా పునర్లక్ష్మణేతిచ, మళ్ళీ లక్ష్మణ నాయన, ఆ రోజున నిన్ను వదిలి వెళ్ళిపోయాను తండ్రి, రోయ్ నిన్ను అన్యాయంగా అనరాని మాటలన్నాను, ఆ పాపం అనుభవిస్తున్నానన్నది. హా శ్వశ్రు మమ కౌసల్యే, అత్తయ్య కౌసల్య నువ్వేనా రావా అంది. అత్తగారు ఏం చేస్తుంది పాపం, అదే పలవరింతలు అంటారు వీటిని.
హా సుమిత్రేతి భామిని. సుమిత్ర అన్నది చూసారు, ఇక్కడ ఎక్కడైనా కైకి పేరెత్తిందా? అది ఎంత గొప్ప దేవత అయినా, ఎంత అమ్మవారైనా ఇప్పుడు జీవులకు ప్రతీకగా ఉన్నది. అందుకే కైక వల్ల ఇన్ని కష్టాలు అనుభవిస్తోంది కాబట్టి కైక పేరు మాత్రం ఎత్తలేదు. లోక ప్రవాద సత్యోయం పండితై సముదాహృత అకాలే దుర్లభో మృత్యు స్త్రియా వా పురుషస్య వా. లోకంలో ఒక ప్రచారం ఉన్నది, ఒక మాట బాగా వ్యాపించింది. ఏమిటి అందరూ అనుకునే మాట, బాగా వ్యాప్తిలో ఉన్న మాట, అకాలంలో మరణం రాదు, వచ్చినప్పుడు మనం వద్దన్నా మానదు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చావు రమ్మంటే రాదు. చావు రమ్మంటే వస్తుందా? అకాలే దుర్లభో మృత్యు. కోపం వచ్చింది మనకి, చచ్చిపోదాం అనుకుని ఏదైనా తాగితే చావరు, నానాయాతన తప్ప. పాపం యాసిడ్ తాగేసిందండి ఒక అమ్మాయి. నిజంగా మీరు చెబితేనా మరి, ఈ కడుపంతా రోజు మంటే, చావదు, బ్రతకదు. 15 ఏళ్లుగా ఇదే బాధతో పడుతోంది. తమిళనాడులో ఓసారి మేము చాలా కాలం క్రితం కుంభకోణం అనే ప్రాంతంలో ఉపన్యాసానికి వెళ్ళాను. ఎప్పుడో నేను చెప్పింది 1987, 88లో. అక్కడ ఒక పిల్లని తీసుకొచ్చారు. ఆ పిల్ల సీసం కరిగించి తాగేసింది. ఆ సీసం లోపలికి వెళ్ళి మంట, ఇక్కడ చిల్లు కూడా పడిపోయింది. ఆ చిల్లు ఏమో పోడదు, పోని చావదు. అదేం విచిత్రము. కానీ చద్దామనుకుని ఇలాంటి పిచ్చి పనులు చేసేవాళ్ళు యావజ్జీవితం చావుకి బ్రతుక్కి మధ్యలో నరకం అనుభవిస్తారు. అప్పుడు చాలా కాలం క్రితం అనమాట, నేను 1987లో మాట. దానికోసం గొప్ప చికిత్స చెప్పాను. లలితా సహస్రనామంలో 143, 144 శ్లోకాలు. ఈ శ్లోకాలు రోజు 1000 సార్లు పారాయణ చేసి ఆ నీళ్లు పళ్ళెల్లో విడిచిపెట్టి, పారాయణ జరిగినప్పుడల్లా ఉద్ధరణ నీళ్లు అందులో పోయాలి. 2 శ్లోకాలు కదా, ఆ 2 శ్లోకాలు చదవడం, ఒక ఉద్ధరణ నీళ్లు పళ్ళెంలో పోయటం. ఇలా 1000 సార్లు చదివాక ఈ నీళ్లు తీర్థంగా ఇవ్వండి అంటే 40 రోజుల్లో అమ్మాయి అదృష్టం ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు సుఖంగానే ఉందనుకోండి. ఏనాటి మాట. అలాగని అస్మాటు తాక్కండి, అది అత్యావశ్యక స్థితి. ఎందుకు చెప్తానంటే అకాలంలో మనం చచ్చిపోదాం అనుకుని పిచ్చి పనులు చేస్తే ఇటువంటి ఇబ్బందులు వస్తాయి యావజ్జీవితం అన్నమాట. భద్రాచలంలో నేను చెబుతున్నవన్నీ అమ్మవారి సాక్షిగా చెబుతున్న మాటలు. ఏది ఎవరిని దెప్పడానికో లేకపోతే కల్పితాలో ఉండవని మళ్ళీ ఇంకోసారి చెప్పడానికి చెబుతాను అనమాట. భద్రాచలంలో మమ్మల్ని ఎంతో ఆదరించిన ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు. ఆయన తమ్ముడు ఎందుకు వచ్చిందో తెక్కొచ్చి కాల్చుకోవడానికి కిరసాయలు పోసుకున్నాడు. ఇప్పుడు ముఖమంతా పాడైపోయి ఎంత అందంగా ఉండేవాడో తెలుసునండి. ఏమిటి సాధిస్తారు చివరికి దానివల్ల? ముఖం పాడైపోయింది, చావలేదు, బతికున్నాడు, ఎవరన్నా వస్తే చూడలేడు ముఖం. అందుకే ఒక్క క్షణకాలం జ్ఞానంతో ఉండాలి, దేనికి లొంగకూడదు. ఎంత కోపం వచ్చినా పిచ్చి పనులు చేసి ఆత్మహత్య చేసుకోకండి. ఎంత సౌందర్యాన్ని చూచినా తొందరపడి వ్యామోహితులు కాకూడదు. ఎంత ధనాన్ని చూచినా పరధనాన్ని చూచి ఎత్తుకుపోవాలనే కోరిక పొందకూడదు. ఎంత గొప్ప పదవి ఆశ చూపినా ఎట్టి పరిస్థితుల్లో అటువంటి దానికోసం చెయ్యరాని పని చేయకూడదు. మారుతి నాగశర్మ గారు, జస్టిస్ గారు చూశారు కదా మీరు, ఎన్ని 5 కోట్ల రూపాయలు లంచం ఇస్తానన్నా సరే లొంగలేదు. అందుకే ఇవాళ కూడా ఆయన మనం తలుచుకుంటున్నాం. అదే లంచానికి లొంగిన వాళ్ళు యావజ్జీవితం అప్రతిష్ట, చెరసాల బలైపోతున్నారు. అందుకని పురాణములు మనకి స్త్రీ సౌందర్యానికి కానీ, క్షణికోద్రేకానికి కానీ, ఆత్మహత్యలకి పాల్పడడం వంటివి చేయడం కానీ, లంచాలకి లొంగడం కానీ ఇటువంటివి చెయ్యకండి. అందుకే ఎంతలా వర్ణించి చెబుతున్నాడు వాల్మీకి మహర్షి కానీ, లేక వేదవ్యాసుల వారు కానీ. వాళ్ళు ఏమి ఇందులో రాస్తున్నవన్నీ సరదా కోసం రాశారా? మనకొక గుణపాఠం, మనకొక గొప్ప నీతి చెప్పడానికి, మనల్ని మహాసాధకుల్ని చేసేటటువంటి అపూర్వ గ్రంథాలు ఇవి. అందుకే ఇందులో ఉన్న ప్రతి అక్షరం, ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం, గొప్ప గొప్ప పాపాలు తొలగిస్తాయి ఇవన్నీ మనకు. అందువల్ల వీటిని వినండి. ఈ అక్షరాలన్నీ యావజ్జీవితం మనస్సుకి పట్టించుకొని సాధకులమై మనం తరించాలి. ఎట్టి పరిస్థితుల్లో చద్దామంటే చావు రావటం లేదనుకుంది ఆవిడ కూడా. ఇదే నీతి శాస్త్రంలో ఒక గొప్ప శ్లోకం ఉన్నదనమాట. నిపతత్ గిరిరపిచ, తెలుగులో ఎంత బాగా రాశారో తెలుసా? గిరి ఎక్కి పడిన ధర సాగరమున మునిగినను, పావకము దొచ్చిన భీకర పణులతోడ ఆడిన, మరణమకాలమున రాదు మహినెవ్వరికిన్. కొండ ఎక్కి కిందకి దూకాడు ఒక ఆయన చచ్చిపోదామని, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. ఏదో కోపం వచ్చింది, భార్యామణి మైసూరు బజ్జీ వేయమంటే వేయనందిట, చచ్చిపోదామని కొండెక్కి కిందకి దూకాడు.
సరిగ్గా కొండెక్కి దూకితే ఆ సమయంలోనే ఎవరో ఒక ఆయన పొలం బాగా ఊడ్చి ఆ గడ్డి పట్టుకొచ్చి ఒక పెద్ద మేటు కింద వేసాడు ఆ కొండ కింద. వీడు దూకగానే కింద గడ్డి మేటు మీద పడ్డాడు, కాలు బెడికింది కానీ చావలేదు. అంత కొండెక్కి దూకి చచ్చిపోదాం అనుకుంటే ఈ సమయంలోనే రైతులు వచ్చి ఇక్కడే వెయ్యాలా గడ్డి, అయ్యో అనుకున్నాడు వీడు. అంటే మొదటి ప్రయత్నం విఫలం. గిరి ఎక్కి పడిన ధర, కొండ మీద నుంచి కిందకు దూకినా చావలేదు. ఈ పట్టిలా కాదు, ఈ రైతులంతా కొండల దగ్గరే వేస్తున్నట్టున్నారు గడ్డిమేట్లు, ఇక్కడ కొండ మీద దూకడం అనవసరం అనుకుని సముద్రం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆర్కే బీచ్కి వెళ్ళిపోయాడు వైజాగ్. సాగరమున మునిగినను సముద్రంలో దూకాడు. అప్పటిదాకా ఎవరైనా ఒడ్డున ఆడుకుంటూ ఉంటే వాళ్ళని కూడా మింగేసింది ఆ సముద్రం. పాపం వాడు ఆడుకుంటూ ఉంటే వాడు కొట్టుకుపోయాట. వీడు అందులో దూకితే పెద్ద కెరటం వచ్చి ఒడ్డుకు విసిరేసింది. ఇదేమిట్రా సముద్రంలో దూకి చచ్చిపోదామంటే ఒడ్డుకు విసిరింది అనుకున్నాడు. ఇక ఇలా కాదనుకుని ఏం చేశాడు, వెంటనే పెద్ద అగ్నిగుండం వేసుకున్నాడు. అది కూడా ఎక్కడ వర్షాలు కురవనటువంటి కరువు ప్రాంతానికి పోయాడు. ఎక్కడో కొండలు ఉన్నాయి, అక్కడ ఎప్పుడు వర్షం కురవదనమాట. ఒకటే భయంకరం. రాయలసీమ పోయాడు, ఎక్కడో ఎప్పుడు నిత్య వర్షపాతం లేని చోటకి. అక్కడికి వెళ్ళి పెద్ద అగ్నిగుండం వేసుకుని అందులో దూకబోతూ ఉంటే మాయదారిది అప్పటికి 25 ఏళ్లుగా వర్షం లేదు. ఆ పూట వీడు దూకబోయే సమయానికి ఆకాశం అంతా భయంకర మేఘావృతం అయిపోయి కుంభవృష్టి కురిసింది 6 గంటలు. అసలు ఇలాంటి వాడు దూకడానికి మొదలెడితే కూడా వర్షం వస్తుందేమో. అందుకని పావకముదొచ్చిన అతి భయంకరమైనటువంటి అగ్నిహోత్రంలో దూకితే కూడా వాడు వర్షం వచ్చి చల్లారిపోయిందిట, చావలేదట. ఇంక ఇలా కాదనుకుని పెద్ద పాము పుట్ట దగ్గరికి వెళ్ళాడు. అందులో ఉన్న త్రాచుపాము ఆడుకుంటున్న వాళ్ళని కాటేస్తోందట, చీటికి వాటికి అక్కడికి వెళ్ళిన వాళ్ళని. అందుకని ఎవరు వెళ్ళడం మానేశారు. వీడు అందులో చేయి పెట్టాడు. ఆ పాము వాడిని ఎగాదిగా చూసి తోక ముడుచుకుపోయిందిట. భీకర పణులతోడ ఆడినా, భయంకర సర్పంతో ఆడితే కూడా చావు రాలేదు. చిట్ట చివర అందుకనే మరణమకాలమున రాదు మహినెవ్వరికి, అకాలంలో మరణం రమ్మన్నా రాదు, అది వచ్చిందంటే పొమ్మన్నా పోదు. ఎక్కడ దాక్కోండి, ఏసీ థియేటర్లో కూర్చున్నా వచ్చిందంటే వెళ్ళిపోతాం. ఇక్కడ కూర్చున్నారంటే మాత్రం ఎందుకు రాదంటే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడతాడు. ఈ 40 రోజులు విన్నారా? నేను మనస్ఫూర్తిగా దివ్య దృష్టితో చెబుతున్నమాట. ఈ 40 రోజులు ఉన్న ప్రతి వ్యక్తికి రేపే ప్రాణం పోయేవాడికి కూడా ఇంకో 10 ఏళ్ళు ఆయుర్దాయం పెరుగుతుందన్నమాట. గ్యారంటీ కార్డు. మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉపన్యాసానికి వస్తారు. 40 రోజులు రావాలి. కాకపోతే ఒకరోజు వచ్చి మధ్యలో అరగంట పోయాక వచ్చి గంట పోయాక వస్తే కాకుండా శ్రద్ధగా విన్న ప్రతి వ్యక్తికి ఆయువు ఇస్తాడు. బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్. ఇందాక చెప్పిన పద్యం దాని ఫలితం చెప్పి నీతి శతకంలో ఈ పద్యం పదే పదే చదువుకోండి, మనకి ఎంతో లాభం నాట. గిరి ఎక్కిపడిన ధర, సాగరమున మునిగినను, పావకము చొచ్చిన, భీకర పణులతోడ ఆడిన, మరణమకాలమున రాదు మహినెవ్వరికిన్. అదే అమ్మవారు చెప్పిన వాటికి సారాంశం అన్నట. అకాలే దుర్లభో మృత్యు స్త్రీయావా పురుషస్యవా, స్త్రీకైనా పురుషుడికైనా అకాలంలో మరణం రాదు. లేకపోతే ఇక్కడ ఎంత ప్రయత్నం చేసినా నాకు మరణం రాదే అని మళ్ళీ ఏమనుకున్నది, చచ్చిపోదామనే కోరిక వస్తుంది ఏమిటి మధ్య మధ్యలో. ఇంత చదువుకుని రాముడి భార్యనయ్యుండి, రాముడికి ధైర్యం చెప్పిన దాన్ని అయ్యుండి, నేను ఇలాంటి ఆత్మహత్య చేసుకోవాలనేటటువంటి బలహీనతకి గురైపోతున్నానా? నశక్యం యత్ పరిత్యక్తుం ఆత్మచ్ఛందేన జీవితం. మన జీవితం పరమాత్మ ఇచ్చాడు. ఆయన మనల్ని ఎంతకాలం ఎక్కడ ఎలా నడపాలో అలా నడుపుతాడు. ఈ పూట ఫలానా ఆడిటోరియంలో కూర్చుని పురాణం వినండి, ఈ పూట ఇక్కడ బజ్జీ తినండి, ఈ పూట ఇక్కడ తమలపాకులతో పూజ చేయండి అని ఆయన మన చేత ఓ పని చేయించడానికి భూలోకానికి పంపాడు. అది మాని ఆ పరమాత్ముడు మనకి ప్రసాదించిన ఈ పవిత్ర శరీరాన్ని అనవసరముగా దుర్మరణం పాలు చేయడం మహాపాపం, ఛీ వద్దు అనుకున్నది. మళ్ళీ చావకపోతే బ్రతికితే ఏం చెయ్యాలి? నిరంతరం దుఃఖం. బ్రతకకుండా చావడానికి రామాజ్ఞ లేదు. అలాగని బ్రతికి ఉంటే సుఖం రావడం లేదు, దుఃఖము వస్తోంది. ఎలా అనుకుంటూ మళ్ళీ పైకి లేచి, ఇదిగో రాక్షస స్త్రీలారా, నేను నిజం చెబుతున్నాను, మీరు ఎంత బతిమాలినా రావణాసురుని వరించను. చరణేనాపి సవ్యేన స్పృశేయం నిశాచరం. నేను కుడికాలతో దేవుడెరుగు, ఈ ఎడమకాలితో కూడా వాడిని తాకను అన్నది. సవ్యము అంటే ఎడమ, అపసవ్యము అంటే కుడి. ఇది గుర్తుపెట్టుకోండి. సవ్యపాదముతో అంటే ఎడమకాలితో కూడా నేను వాడిని ముట్టుకోను.
ఎడంకాలతో కూడా తన్నని వాడిని అంటే వాడి మీద ఎంత అసహ్యం నాకు. రావణం కిం పునరహం కామయేయం విగర్హితం. అంత నీచుణ్ణి వాణ్ణి గర్హిస్తున్నాను నేను. వాణ్ణి నేను కాలితోటే తాకనంటూ అంటే కాముకురాలుడై వరించమంటారే, అస్సలు వరించనుగాక వరించను అనగానే ఈ స్త్రీలలో ఒక ఆవిడ పళ్ళు పటపట కొరికింది. ఈలోపు సీత, మా రాముడి సంగతి మీకు తెలియదు, నేను ఇక్కడున్నానని రాముడికి తెలియదు, తెలిస్తేనా లక్ష్మణునితో కలిసి ఇక్కడికి వచ్చి తన అగ్నిజ్వాలల వంటి బాణాలతో లంకానగరం మొత్తం భస్మం చేసేసేవాడు. రాముడికి వార్త తెలియకపోబట్టి ఇంకా మీరు బతికున్నారు. స్త్రీలారా జాగ్రత్తగా వినండి. ఇహస్థాం మాం నజానీతే శంకే లక్ష్మణ పూర్వజః జానన్నపి హి తేజస్వీ దర్శనం మర్షయిష్యతి. లక్ష్మణ అగ్రజుడు రామచంద్ర ప్రభు నేనంటే చాలా ప్రాణం పెడతాడు. నేను ఇక్కడ ఉన్నానని తెలియక కానీ తెలిస్తేనా వీళ్ళందరినీ భస్మం చేసి ఊచకోత కోసేస్తాడు. ఈ లోకంలో మునులు చాలా అదృష్టవంతులు. మునుల లక్షణం ఏమిటంటే ఏదన్నా సంతోషం వస్తే పొంగిపోవడం, శుభం కలిగితే పొంగిపోవడం, అశుభం కలిగితే కుంగిపోవడం సాధారణ మానవ లక్షణం. ప్రియాన్న సంభవే దుఃఖం, అప్రియాదధికం భయం. మనకు మంచి జరిగింది అనుకుందాం, హఠాత్తుగా కొంత డబ్బు దొరికింది, ఇక వీడు ఎగిరి ఆనందంతో గంతులు వేస్తాడు. అదే ఓ 1000 రూపాయలు జేబులోంచి ఎవడో పట్టుకుపోయాడు. 1000 రూపాయల దాకా ఎందుకులండి, బయట పెట్టిన చెప్పులు పోతే ఇక ఆ పూటంతా గుళ్ళోకి వెళ్ళాం చెప్పులు పోయాయి బావోయ్ అని మనస్సు అశాంతికి గురవడంలా. లాభం వస్తే సంతోషం, వస్తువు పోతే వెంటనే దుఃఖం. ఇది సామాన్య మానవ లక్షణం. అదే మహాత్ములైన ఋషులైతేనే వీటికి అతీతంగా ఉంటారు. సుఖ దుఃఖాలు రెండింటికి అతీతులు. నమస్తేషాం మహాత్మనాం, అటువంటి మహాత్ములకి నమస్కారం. సుఖదుఖాలు రెండు ఒకటి. దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీహి మునిరుచ్యతే. ఎవడు స్థితప్రజ్ఞావంతుడు అంటే దుఃఖం వస్తే అనుద్విగ్న మనస్కుడు అవ్వాలి, ఉద్విగ్నతకి గురి అవ్వకూడదు. ఉద్విగ్నత అంటే ఏమిటనమాట, ఇంత పిసరు దుఃఖం వస్తే బాబోయ్ నాకు ఎంత కష్టం వచ్చింది తట్టుకోలేకపోతున్నారు బాబోయ్ అని గుండెలు బాదుకుని ఏడవకూడదు. అలా ఏడవకుండా ఉండడం దుఃఖంలో ఉత్తమ పురుష లక్షణం. సుఖం వస్తే నా అంత గొప్పవాడు లేడు, అందుకే నాకు ఇంత డబ్బు వచ్చింది, ఇంత కీర్తి వచ్చింది, అసలు నేను మించినవాడు లేడు, నేను మహాత్ముడిని జ్ఞానిని, అది ఇది అని మనకి మనమే టైటిల్స్ ఇచ్చుకోవట్లా. ఇది ఆనందం వల్ల కలిగే స్థితి. అంటే కించిత్తు సుఖం కలిగితే ఎగిరి గంతులేస్తాడు. దుఃఖం వస్తే కుంగిపోవడం, సుఖం వస్తే పొంగిపోవటం, ఈ రెండూ లేనివాడే స్థితప్రజ్ఞావంతుడు. కానీ నేను దుఃఖంతో కుంగిపోతున్నాను, సుఖంలో ఉన్నప్పుడు అంతగా పొంగకపోయినా ఈ దుఃఖం తట్టుకోలేకపోతున్నాను అంటే నేను ఇంకా ముని స్థితికి వెళ్ళలేదు. ఈ రాగద్వేషాలకు అతీతంగా ఉండే మునులు మహాత్ములు, వారికి నమస్కారం అని వారిని ఆ జగన్మాత కాసేపు ప్రశంసించింది. ఆ తర్వాత మరొక అత్తి పక్కన లేచి, ఏమిటి ఎవరికి దండం పెడతావు, మునులకి దండం అంటావు, రాముడిని వరిస్తానంటావు, ఏం మానవ జాతి మీది, మేమేనా రాక్షసులు అయితేనే చిచ్చి సంపాదన లేని మొగుణ్ణి ఆ క్షణమే 3 సార్లు విడాక్ 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 అంటాం, తర్వాత మళ్ళీ ఇంకొకరిని వరిస్తాం. అందుకే వీరి కష్టాలు పొందుతున్నారు. అద్యేదానీయం తవానార్యే సీతే పాప వినిశ్చయే రాక్షస్యో భక్షయిష్యంతి మాంసమేతద్యథా సుఖం. ఈ సీత పరమ పాపాత్మురాలు, మనందరం కలిసి దీన్ని భక్షించేసేద్దాం, ఎందుకు బతిమాలుతారు, ఉత్తినే బెదిరించడం కాదు నిజంగానే తినేద్దాం అన్నది మరొక రాక్షసి. ఇలా అనగానే అప్పటిదాకా కొంచెం కొంచెం కునుగుతున్నట్టు పక్కన కూర్చుని ఉన్న ఒక రాక్షసి ఉన్నది. రాక్షస స్త్రీలలో కూడా చాలా ఉత్తములు ఉన్నారు. ఉత్తమ జాతి స్త్రీ ఒక ఆవిడ ఉన్నదన్నమాట. లంకానగరం అంతా పాపాత్ముల, వాళ్ళల్లో కూడా మహాత్ములు ఉన్నారు. విభీషణుడి మంత్రులు, ఇంకా కొంతమంది వృద్ధులు ఉన్నారట. కానీ రావణుడు ఎవడి మాట వినడు. వచ్చిన తిప్పలో ప్రతి గ్రామంలోనూ, ప్రతి కులంలోనూ, ప్రతి మతంలోనూ మంచి చెడ్డ అంతటా ఉంటాయి. కొంతమంది మంచివాళ్ళు ఎక్కువ ఉంటారు, కొన్ని చోట్ల చెడ్డవాళ్ళు తక్కువగా ఉంటారు, కొన్ని చోట్ల చెడ్డవాళ్ళు ఎక్కువ, మంచివాళ్ళు తక్కువ ఉంటారు. రావణ లంకలో ఆనాడు 100కి 90 మంది పాపాత్ములున్నా ఓ 10% ఉన్నారు పుణ్యాత్ములు కూడా. వాళ్ళల్లో త్రిజట అని పేరు కలిగిన ఒక ఆవిడ ఉన్నది. రాక్షసి
త్రిజట వృద్ధ శయాన వాక్యమబ్రవి. తప్పటిదాకా నిద్రపోతూ దూరంగా ఉన్నవాడు హఠాత్తుగా మెలకువ తెచ్చుకున్న త్రిజట అనే పేరు కలిగిన ఒక ముసలి ఆవిడ లేచింది. తెలియక ఆవిడ విభీషణుడు కూతురు అన్నారు, కానీ పొరపాటును కూడా రామాయణంలో ఆ మాట లేదు. పోనీ ఇంకో చోట పరాశర సంహితలోనూ లేదు. అదొక భ్రమ. అనేకమైన తక్కిన వాటి కథల్లో ఎక్కడన్నా చెప్పబడినా ఆధారం లేదు. పైగా విభీషణుడి కంటే ఈవిడ వయస్సులో చాలా పెద్దది, వృద్ధురాలు అని చెప్పారు. ముసలావిడ కాబట్టే కాపలా వాళ్లతో పాటుగా కూర్చోకుండా కాస్త నిద్రపోతుందన్నమాట. రాక్షసులు సాధారణంగా పగలంతా నిద్రపోతారు, రాత్రి మెలకుగా ఉంటారు. ఈవిడ కొంచెం రాక్షస జాతిలో విభిన్న స్త్రీ, అందుకని రాత్రిపూట కూడా కునుకు వేస్తూ ఉండేదన్నమాట. ఆవిడ హఠాత్తుగా లేచి, ఎవర్రా ఇందాకటి నుంచి చూస్తున్నాను, సీతని నమిలి మిరుగుతాం, తింటాం, కోసుకు తింటాం, కళ్ళుతో నంచుకుంటాం అంటున్నారు. అది మీ తరం అనుకుంటున్నారా? ఆత్మానం ఖాదత నార్యాః నసీతాం భక్షయిష్యథ జనకస్య సుతామిష్టాం స్నుషాం దశరథస్య చ. మిమ్మల్ని మీరు తినండి, కావాలంటే ఒకరినొకడు పీక్కు తినండి అంతగా ఆకలేస్తే. అజాముఖిని శూర్పణఖ, శూర్పణఖని వికట, వికటని ప్రగస, ఇలా ఒకళ్ళొకళ్ళు పీక్కు తినండి, పర్వాలేదు. మిమ్మల్ని మీరు తినండి, కానీ సీతని తింటామనకండి. సీతని తినడం మీ వల్ల కాదు, కుదరదు. ఆవిడెవరనుకుంటున్నారు? జనక మహారాజు లాంటి రాజర్షి యొక్క పరమ పవిత్ర మూర్తి అయిన ఆయన కూతురు. స్నుష దశరథస్య చ, దశరథుడి కోడలు. ఇక్కడ రెండు మాటలు చెప్పింది. తండ్రి జనకుడు రాజ ఋషి, ఆయన కూతురు. కోడలు దశరథునికి, దశరథుడు మహాత్ముడు ఆయన. అసలు ఆ వంశానికే చక్రవర్తి వంశం అని పేరు, గుర్తుపెట్టుకోండి. అందుకే భవిష్యత్తులో చక్రవర్తి కులే జాతః అంటాడు హనుమంతుడు. దశరథుడు వీళ్ళందరూ కూడా చక్రవర్తి వంశస్థులు. ఆ వంశంలో పుట్టిన ప్రతి వ్యక్తిని చక్రవర్తి అని పిలిచేవారు అనమాట. అది ఒక టైటిల్ అయిపోయింది వాళ్ళకి ఏకంగా. అంత గొప్పవాడు దశరథుడు. దశరథుడు మనమందరం చూసినట్టుగా ముసలాడు గడ్డం పెట్టుకుని ఏదో ఏడుస్తూ విశ్వామిత్రుడు వస్తే పంపే సామాన్యుడు అనుకుంటున్నారు. రాముడి మీద ప్రేమతో అలా ఉన్నాడు తప్ప ఆయన సామాన్య వీరుడా? ఒకప్పుడు శని మీదకి దండయాత్రకు వెళ్ళాడండి ఆయన. ఒకసారి భూలోకానికి ఏలినాటి శని అనే పేరుతో భయంకర శని రాబోతోంది. మీనరాశిలో శని ప్రవేశిస్తే 12 ఏళ్ళు వర్షం ఉండదు. మీనరాశిలో శని ప్రవేశించాడంటే భూలోకం అంతా సర్వనాశనం అయిపోతుందని పేరు. 12 ఏళ్ళు వర్షం లేకుండా కరువు కాటకాలతో అల్లాడిపోతుంది. అందుకని దశరథుడి కోపం వచ్చి రాత్రికి రాత్రే సూర్యభగవాను అడిగి ఒక రథం తీసుకుని ధనుస్సు పుచ్చుకుని శని మీదకి వెళ్ళి, ఇదిగో బ్రహ్మాస్త్రం వేసి నిన్ను చంపేస్తానన్నాడు. అప్పుడు శని నవ్వి, నన్ను అంత తేలిగ్గా ఎవరు చంపలేరు, కానీ నువ్వు బ్రహ్మాస్త్రం వేస్తే ఆ అస్త్రం వల్ల నేను కొంత ఇబ్బంది పాలు అవ్వాలి. బ్రహ్మాస్త్రానికి వ్యతిరేకాస్త్రం లేదు, బ్రహ్మాస్త్రాన్ని తిరస్కరిస్తే పాపం. పైగా నేను నీ వంశస్థులందరికీ ఆత్మీయుణ్ణి. నువ్వెవరు కొడుకువి? సూర్యుడి కొడుకు వైవస్వతుడి యొక్క వంశంలో వాడివి, అంటే సూర్యుడి యొక్క వంశంలో పుట్టినవాడివి. సూర్యుడికి పెద్ద కొడుకు వైవస్వతుడు, ఆ సూర్యుడికి ఛాయాదేవి వల్ల పుట్టినవాడిని నేను, అంటే నువ్వు మా వంశంలో వాడివి, నాకు మునిమనవాడివి. నీ మీద నాకు జాలి ప్రేమ, నువ్వు వీరుడివి. ఎంత వీరుడివి కాకపోతే సూర్యుడు నీకు రథం ఎలా ఇస్తాడు, ధనుస్సు ఎలా ఇస్తాడు? నువ్వు మహాత్ముడివి, అందుకని నీ రాజ్యానికి మాత్రం కరువు కాటకాలు లేకుండా చేస్తున్నాను అన్నట్ట. అప్పుడు ఆయన, క్షమించు శనేశ్వర, నేను నీ మీద ద్వేషంతో రాలేదు, మా ప్రజలంతా కరువు కాటకాలతో ఉంటే ప్రమాదం, అందుకని మా ప్రజల కోసం నీ మీద శత్రుత్వం వహించి ఇక్కడికి వచ్చాను. ఇక మీదట నాకు చిన్న వరం ఇవ్వవా అన్నాడు. ఏమిటది? నేను నిన్ను ఒక స్తోత్రం చేస్తాను, అది దశరథ కృత శని స్తోత్రం అని పిలువబడుతుంది. ఈ స్తోత్రాన్ని పఠించిన వాళ్ళని మాత్రం ఎప్పుడూ నువ్వు పీడించకు, వాళ్ళకి సుఖాలు ఇయ్యి అన్నాడు. తథాస్తు అన్నాడు శని. అదనవాడ దశరథ కొత్త శని స్తోత్రం పద్మపురాణంలో ఉంటుంది. ఇది ఈ స్తోత్రాన్ని నేను పద్మపురాణంలో చెప్పాను, యూట్యూబ్లో పద్మపురాణంలో మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకుని అది వినండి. ఆ స్తోత్రం చదివితే శని ఏమీ చెయ్యడు. దశరథుడు అంత గొప్పవాడు, శని మీదకి దండయాత్రకు వెళ్ళినవాడు, వీరుడు. మనం చూసే నాటికి, అంటే రాముడు కొడుగ్గా పుట్టే నాటికి ఆయనకు 60,000 ఏళ్ళు వచ్చాయి. మరి బాగా రిటైర్ అయిపోయాడు ఆయన. అందువల్ల కొంచెం బలహీనత, పిల్లలు లేకపోవటం వల్లను కొంత కష్టం వచ్చాక ఎవడన్నా కుంగిపోతాడు. అటువంటి దశరథుని దృష్టిలో పెట్టుకోకూడదు. పూర్వకాలంలో గ్రహాల మీదకి దండయాత్రకు వెళ్ళిన సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్తోత్రం చేసి సూర్యుడి దగ్గర రథం కూడా పుచ్చుకున్న మహాత్ముడు దశరథుడంటే, దేవదానవ యుద్ధంలో దేవతలకి సాయం చేసి రాక్షసుల్ని చంపాడు. అప్పుడే కైకేయికి సహాయం చేసింది. అందరూ చెప్పినట్టుగా పుల్ల పెట్టడం కాదు అది.
చాలామంది కల్పిత కథ ఒకటి చెబుతున్నారు. దశరథుడు రథంలో పెడుతున్నట్ట, ఆ రథానికి ఉన్న చక్రానికి శీల ఊడిపోయిందిట. ఈవిడ వెళ్ళి పుల్ల బదులు వేలెట్టిందిట. శీల బదులు వేలెడితే వేలు టక్కన ఎగిరిపోతుంది. అక్కడ అది కాదు, యుద్ధరంగంలో మాల్యవంతుడనే రాక్షసుడి యొక్క సైనికులు దశరథుడి మీద బాణాలు బాగా ప్రయోగించారు. ఆ బాణం దెబ్బకి కొంతసేపు స్పృహ కోల్పోయాడు ఆయన. స్పృహ కోల్పోయినప్పుడు కైక ఆయన దగ్గరకు వచ్చి మీద నీళ్లు జల్లి అతన్ని సేద తీర్చింది. అప్పుడు ఆయన మెచ్చుకుని, యుద్ధరంగంలో స్పృహ తప్పిపోయినప్పుడు రాక్షసులు నన్ను చంపకుండా నన్ను కాపాడావు, కాబట్టి నేను నీకు 2 వరాలు ఇస్తాను, కోరుకో అన్నాడు. ఇప్పుడు వద్దులండి, మనకి వరాలు ఏమిటి, రుణాలు ఏమిటి, నేను మీ భార్యనేగా అంది. అయినా సరే ఈయన తినగా ఉండక, అదే భవిష్యత్తు దృష్టి అంటే. అందుకని అలా కాదు, భర్తకి ప్రేమ వచ్చినప్పుడు భార్య కోరుకోవలసిందే, కోరుకో అంటే మీరు ఇస్తానన్నారు కనుక ఈ కోరికని నాకు కోరిక వచ్చినప్పుడు కోరుకుంటానంది. నా మనస్సు పుట్టినప్పుడు కోరుకుంటాను, ఆ మాట ఇవ్వండి అంది. తథాస్తు అన్నాడు. అదే ఆహా తర్వాత ఎప్పటికో కోరుకుందనమాట. రాముడు 14 ఏళ్ళ అరణ్యానికి వెళ్ళాలి, భరతుడికి పట్టాభిషేకం. అప్పుడు ఆయన స్పృహ కోల్పోయినప్పుడు కేవలం సేద తీర్చిందంతే. అంతటి వీరుడని ఎందుకు చెబుతున్నానంటే, అటువంటి వీరుడైన దశరథుని కోడలు ఈమె. ఆవిడ్ని మీరు తింటాం, నరుకుతాం, కొడతాం అంటున్నారు. అది మహాపాపం. పైగా ఇప్పుడే నాకు ఒక కల వచ్చింది. ఆ కలని బట్టి చూస్తే మన వాళ్ళందరికీ అపజయం తప్పదు, రాముడికి విజయం తప్పదు. మామూలు కల కాదు అది. స్వప్నో హృద్య మయా దృష్టో దారుణో రోమహర్షణ రాక్షసానామభావాయ భర్తురస్య జయాయ చ. భయంకరమైన కల చూచాను నేను. ఇప్పుడే రావణాసురుడు వచ్చాక ఎందుకు వచ్చింది ఈ బాధ అని కొంచెం పక్కకెళ్ళి చెట్టు ఆనుకుని కునుకు తీశాను. కొంతమంది అంతే, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అదృష్టం ఏంటంటే టక్కన కునుకు వచ్చేస్తుంది అనమాట. అలా కూర్చునే ఉంటాడు ఒక కుర్రాడు. ఎప్పుడు చూసినా గోడకు దారబడి ఇలా అనేవాడు, గురువుగారు అంటాడు మళ్ళీ, అంటే నిద్రపోనట్టు అనమాట. అదో అదృష్టం. తింటూ నిద్రపోతారు, పడుకుంటూ నిద్రపోతారు, కూర్చుని నిద్రపోతారు, ఎక్కడికి వెళ్ళినా నిద్రపోతారు, నిలబడి కూడా నిద్రపోతారు. కోణార్క్ ఎక్స్ప్రెస్లో 1986లో వైజాగ్ వెళ్ళా. ఒకటే రష్. ఆ రష్లో ఒక ఆయన లెట్రిన్ దగ్గర నిలబడి నిద్రపోయాడు తెల్లవాళ్ళు గుర్రని. పడ్డో అలా నిద్రపోతాడు. యోగం అంటారు. అలా ఈవిడ కొంచెం నిద్రపోతూ ఉండేదిట. ఈవిడ వృద్ధురాలు కూడా పాపం. అది మంచిదయ్యింది లోకానికి. నేను నిద్రపోతున్నాను పక్కకెళ్ళి, ఇంతలో భయంకరమైన రోమహర్షణమైన కల వచ్చింది. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి, గగుర్పాటు కలిగించే కలది. రాక్షసులకి అభావం అంటే నాశనం తప్పదు. అస్యాభర్తు జయాయచ, ఈమె భర్తకి విజయం తప్పదు అనగానే రాక్షసులకి కంగారు వచ్చేసింది. ఆ స్త్రీలకి, అయ్య బాబోయ్ త్రిజట, నీకు కల వచ్చిందా, నువ్వు అసలు మా అందరిలోకి కొంచెం మంచిదాని. ఇంత పూర్వం కొంచెం పురాణాలు ఆవిడ చెప్పేది. ఎవరి లెవెల్లో వాళ్ళు పురాణాలు చెబుతూ ఉంటారులేండి. మీరు కూడా బయటికి వెళ్ళాక నాకు ఆ కథలు ఇంకోటి చెప్పట్లా. అలాగే ఈవిడ కూడా రాక్షస స్త్రీలను కూర్చోబెట్టి అప్పుడప్పుడు కొంచెం పురాణాలు చెబుతూ ఉండేది. అందుకని ఆవిడ అంటే అందరికీ అభిమానం. ఓ పెద్దదానా త్రిజట, ఏం కలొచ్చింది, అందులో ఏం చూసావు నువ్వు, అంతా మాకు చెప్పు. నువ్వు అన్నమాట వింటే భయం వేస్తోంది, నువ్వేం చెప్పినా నిజమవుతుంది. ఇంత పూర్వం కూడా 2-3 సార్లు అది ఇది ఏదో చెప్పావు, మాకు చెప్పినవన్నీ చెప్పినట్టు జరిగాయి, అందువల్ల అడుగుతున్నాం నువ్వు ఏమి చూశావు అనగానే అప్పుడు చెప్పింది ఆవిడ, ఉవాచవచనం కాలే త్రిజట స్వప్న సంశ్రితం. నేను తెల్లవారుజామున కన్న కల, ఈ తెల్లవారుజామున వచ్చిన కల నిజమై తీరుతుంది. ఒక గొప్ప పల్లకి చూశాను. ఆ పల్లకి ఆకాశంలో వెడుతోంది. శిబికాం అంతరిక్షగాం, అంతరిక్షమునందు గాం వెళ్ళుచున్నటువంటి ఆకాశంలో ఎగురుతున్న శిబికాం ఒక పల్లకిని చూచాను. ఆ పల్లకి గజదంతమయీం, ఏనుగు దంతాలతో చేశారు. తెల్లని స్వచ్ఛమైన ఏనుగు దంతంతో తయారు చేయబడిన పల్లకి. ఆ పల్లకి మామూలు పల్లకి కాదు, దివ్యాం అంటే దేవతలు వాడేటటువంటి మహిమ కలిగిన పల్లకి. అందుకే అది ఆకాశంలో వెడుతున్నది. అటువంటి అపూర్వమైన ఆకాశ మార్గంలో వెడుతున్న పల్లకీని చూచాను. ఆ పల్లకీకి రెండేసి కొక్కేలు ఉన్నాయి. సహజంగా పల్లకీ మోయడానికి కాడి అని ఉంటుంది కదా,
ఎడ్ల బండి కాడిలాగా. అలాంటి కాడి పల్లకీకి ఒకటే ఉంటుంది. ఆ పల్లకీకి అలా కాదట, ఇటోటి అటోటి, వెనకోటి ఆ పక్కనోటి, ఈ విధంగా చూడ్డానికి 4 దంతములు కలిగిన ఐరావతములా కనిపిస్తున్న పెద్ద పెద్ద దంతపు కాడి కలిగిన పల్లకి. ఆ పల్లకీలో కిరీటం పెట్టుకుని స్వచ్ఛమైన వస్త్రములు, తెల్లని బట్టలు కట్టుకుని కోదండం ధరించి రాముడు పక్కన లక్ష్మణుడు ఉన్నారు. వాళ్ళు చిరునవ్వుతో ఉన్నారు. వారు ఆ పల్లకీలో ఊరేగుతూ సీతాదేవి దగ్గరకు వచ్చారు. సీత రమ్మన్నారు. ఆవిడ రాముడి కుడి చెయ్యి పుచ్చుకుని టక్కన అందులోకి దూకింది. పెళ్లి సమయంలో ఎడమ చెయ్యి, వాహనంలోకి వెళ్ళేటప్పుడు కుడి చెయ్యి భర్త చెయ్యి పట్టుకోవడం పరమశుభం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా పడవలోకి భార్యను ఎక్కించేటప్పుడు తన కుడి చేత్తో ఆవిడ చేతిని పట్టుకుని టక్కన లాగి ఎక్కించాలన్నమాట. ఏడవకూడదు, మళ్ళీ జాగ్రత్తగా ఎక్కించాలి. రాముడు అంత జాగ్రత్తగా సుకుమారంగా సీతాదేవిని అందులో ఎక్కించుకున్నాడు. ఈ కథలకి ఇక్కడ ఒక స్పెషాలిటీ, ఒకటి ప్రత్యేకత చెప్పాలి. బృహస్పతి మీకు చాలాసార్లు చెప్పాను, అత్యద్భుతమైన జ్యోతిష్శాస్త్రవేత్త. ఆయన జ్యోతిష్శాస్త్రంలో శకున ప్రకరణము, స్వప్నాధ్యాయము, దీంతోపాటు కరణాదులు, ఏ కరణములో ప్రయాణం చేస్తే మనకి లాభమో, యోగములు, విష్కంభాలు, తిథి, వారం, నక్షత్రం, ఇవన్నిటి వివరాలు అత్యద్భుతంగా చెప్పాడు. దాదాపు 80,000 శ్లోకాలు పైచిలుకు ఉంటుంది అది. అందులో ప్రత్యేకంగా స్వప్నాధ్యాయం అనే పేరుతో ఇంచుమించు 2,000 శ్లోకాలు రాశాడు. ఇంకా మిగతావన్నీ పెద్దలను అడిగి తెలుసుకోండి, ఎందుకంటే నేను చెప్పలేను అన్నాడు. ఎందుకంటే ఇలాంటివి కాకుండా వచ్చే కళలు కూడా ఉంటాయిలండి. ఎన్ని చెప్పినా ఇంకోటి అడుగుతారు ఎవరో ఒకళ్ళు. ఈ శాస్త్రాలని ఎన్ని చెప్పండి ఇంకో అనుమానమే. ఓసారి ఓ చోట ఓ అడవి ఉందిట. ఆ అడవి దగ్గర చెట్టు దగ్గరేమో ఒక పెద్ద మట్టి ముద్ద ఉన్నది. ఈ మట్టి ముద్దకి చెట్టు మెంచి కిందకి రాలినటువంటి ఒక ఆకుతో స్నేహం వచ్చాయిట. ఆకు మట్టి ముద్ద కలిసి స్నేహం పెట్టుకుని ఏమనుకున్నాయి, ఆకు అడవిలో గాలి ఎక్కువ వేస్తుంది, గాలి వేసినప్పుడు నువ్వు ఎగిరిపోకుండా మట్టి ముద్దను కనుక నీ మీద కూర్చుంటాను, నేను నిన్ను రక్షిస్తాను అందుట. వెంటనే ఆకంది, అలాగే నువ్వు నన్ను గాలి వేసినప్పుడు ఎగిరిపోకుండా రక్షించు, వర్షం వచ్చినప్పుడు మట్టి ముద్దవు నువ్వు కరి కొట్టుకుపోతావు కనుక నేను ఆకుని నీ మీద ఉండి వర్షం చుక్కపడకుండా నేను నిన్ను కాపాడతా అని అందుట. ఈ కథ ఇలా చెప్పాడు ఒక ఆయన. చెప్పగానే కింద నుంచి ఒకళ్ళు లేచి ఒకేసారి గాలి వాన వస్తేనో అన్నాడు. అలా ఉంటాయి ఈ అనుమానాలు, మాయిదారు అనుమానాలు. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, నాయనలారా, నేను 2,000 శ్లోకాల్లో సాధ్యమైనంత వరకు చెప్పాను. ఇంకేమైనా అనుమానాలు వస్తే పద్మాకర్ గారు ఉంటారు కలియుగంలో, ఆయన అడిగి తెలుసుకోండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తూనే ఉంటారు, వాళ్ళని అడిగి తెలుసుకోండి, అంటే పెద్దలను అడిగి తెలుసుకోండి అని చెప్పాడు ఆయన. ఆఖరి నా కొసమెరుపు చెప్పాడు. స్వప్నాధ్యాయం ప్రవక్ష్యామి నానా స్వప్న సముచ్చయే స్వప్నస్తు ప్రథమే యామే సంవత్సర విపాకినం. నేను స్వప్నాధ్యాయం చెబుతున్నాను. సూర్యభగవానుడికి, విష్ణువుకి, బ్రహ్మకి, ఈశ్వరుడికి నమస్కరించి నవగ్రహ దేవతలమైన మేమందరం కలిసి నిర్ణయించిన శాస్త్రం ఇది. అనేక స్వప్నముల యొక్క కలయిక చెబుతున్నాను. మొదటి జాములో వచ్చిన కళ, మొదటి జాము అంటే రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో మొదటి జాము అంటాం. ఆ లోపు వచ్చిన కళ సంవత్సరం లోపు ఫలిస్తుంది. పూర్వం పెందరాళ్లే పడుకునేవారు, ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అనేవారు. ఇప్పుడు రాత్రి 12ంటికి పడుకుని పొద్దుట 10ంటికి లేస్తారు. ఇది అనారోగ్యం, శరీరాన్ని పాడు చేస్తుంది. పెందరాళ్లే పడుకుని పెందరాళ్లే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం మంచిదని శాస్త్రం అన్నమాట. అందుకని మొదటి జాములో కల వస్తే సంవత్సరంలో ఫలిస్తుంది. ద్వితీయేచ అష్టభిర్మాసై, రెండవ జాములో వచ్చిన కల ఇంచుమించుగా 10 to 12 మధ్యలో వస్తే దానికి అష్టభిర్మాసై 8 నెలల్లో ఆ కళ ఫలిస్తుంది. త్రిభిర్మాసై త్రియామికం, మూడవ జాములో వచ్చే కళ 3 నెలల్లో ఫలిస్తుంది. చాతుర్థే యామికే స్వప్నే మాసే నైకే ఫలం లభేత్, 4వ జాములో వచ్చే కళ 1 నెలల్లో ఫలిస్తుంది. అంటే 4వ జాములో ఎవరికైనా కళ వచ్చిందంటే ఖచ్చితంగా 1 మంత్ తిరిగేలోపు ఆ కళ ఫలించి తీరుతుంది. అరుణోదయ వేళాయాం దశాహేన ఫలం లభేత్, సూర్యుడు ఎర్రగా అవుతున్న సమయంలో ఒకవేళ ఎవరైనా నిద్రపోతున్నప్పుడు కల వస్తే ఆ సమయంలో వచ్చిన కళ 10 రోజులలో ఫలిస్తుంది. ఉదాహరణకి ఎవరో ఒక ఆయనకి తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు పెళ్ళైనట్టు కల వచ్చిందంటే గ్యారంటీగా వాడికి 10 రోజుల్లో పెళ్ళైపోతుంది. ఎలా అయిపోతుందంటే చెప్పలేం. అదే కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని ఎప్పుడో పెద్దలు చెప్పారన్నమాట. ఎవరికైనా వాంతి వచ్చిందంటే ఆగమంటే ఆగదు. కళ్యాణం కూడా అంతే, గడి వచ్చిందంటే నిమిషాల్లో అయిపోతుంది. కానీ
కళ్యాణానికి ముందు కక్కు వస్తే మాత్రం కళ్యాణం ఆగిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మొత్తం మీద అరుణోదయ వేళాయాం, సూర్యుడు ఎర్రగా ఉదయిస్తున్నప్పుడు మాత్రం 10 రోజుల్లో కల ఫలిస్తుంది. ఏవంచానుదితే కాలే త్రిరాత్రంతు భవిష్యతి, సరిగ్గా సూర్యుడు ఉదయించే సమయానికి కల వస్తే, అంటే ఎర్ర కిరణాలు కూడా పోయి సూర్యుడు వచ్చేస్తున్నాడు ఆకాశంలోకి, అప్పుడు వచ్చినటువంటి కళ 3 రాత్రులలో ఫలిస్తుంది. గవాన్ దోహన వేళాయాం, ఆవు పాలు పితుకుతున్నప్పుడు ఎవడైనా నిద్రపోతూ ఉంటే వాడికి కల వస్తే సద్యస్వప్న ఫలం లభేత్, వెంటనే కల ఫలిస్తుంది. ఇక అతవూర్ధ్వం ప్రవక్ష్యామి స్వప్న పుణ్య ఫలం ధ్రువం. ఇవన్నీ ఎప్పుడు ఫలిస్తాయో చెప్పారుగా. ఇక ఇక్కడి నుంచి కళలలో ఏమి వస్తే ఫలిస్తాయి, ఎటువంటి కళలు పుణ్యమిస్తాయి, ఏ కళల వల్ల మనకి చెడ్డ ఫలితం వస్తుందో చెబుతున్నాను. మళ్ళీ కళలు కూడా అందరికీ ఫలించవట. వాతకం పిత్తకం చైవ చింతితంచ అనువర్జయేత్. ఎవరికైనా వాతరోగం ఉంటే, శరీరం వాతంతో బాధపడుతూ ఉంటే, ఆ వాతరోగం ఉన్నవాడికి కళలు వస్తే ఆ కళలు ఫలించవు. పిత్తకం, పైత్యరోగం అని ఉంటుంది. ఆ పైత్యం వల్ల అస్తమాటు కళ్ళు తిరుగుతూ ఉంటాయే, ఎక్కువగా వంకాయ తెగదినేస్తే వాళ్ళకి పైత్యం బాగా వస్తుందని శాస్త్రం. ఇలాంటి పైత్యరోగం ఉన్నవాడికి కూడా కళలు వస్తే అవి ఫలించవు. అందుకే కలియుగంలో ఎక్కువ మందికి కళలు ఎందుకు ఫలించట్లేదంటో అంతో ఎంతో వాతం పైత్యం ఉంటాయి. పైత్యం లేని మనిషి అంటూ అంతో ఎంతో ఉండట. నేను చెప్పిన మాట కాదు, మహానుభావుడు ధన్వంతరి చెప్పిన మాట. చింతితంచ అనువర్జయేత్, దేనినైనా ఎక్కువ మనస్సులో ఊహిస్తే అది కళలోకి వస్తే కూడా ఫలించదు. ఉదాహరణకు ఒక ఆయన ఉన్నాడు, పదే పదే ఓ తెల్లని కారును చూసి, భలే ఉందండి కారు, దీనికి 4 నాలుగులు కూడా ఉన్నాయి నెంబరు, ఈ కారు నాకు హరిప్రసాద్ గారు ఇచ్చేస్తే బాగుండు అని కోరిక వచ్చింది వీడికి. పగలంతా ఈ కారే తలుచుకున్నాడు. అందుకని రాత్రి నిజంగానే కల వచ్చి, ఆ కలలో హరిప్రసాద్ గారు వచ్చి, నాయన ఈ 4 కారు నీ చేతిలో పెడుతున్నాను, 4 కాలాల పాటు చల్లగా ఉండన్నారు అనుకుందాం. ఈ కళ ఫలించదు, ఎందుకంటే నువ్వు ఎంతసేపు దాని మీద దృష్టి ఉంచావు కనుక. దృష్టి ఉంచి దేనిని ఆలోచిస్తే ఆ కళ ఫలించదు. హఠాత్తుగా రావాలి కళ అన్నమాట, ఎప్పుడు తనంత తాను రావాలి. అందుకే చింతితంచ అనువర్జయేత్. అతి దీర్ఘం, బాగా ఎక్కువసేపు కల వస్తే, ఒక 5-6 గంటలో 3 గంటలో కల వచ్చిందంటే ఆ కళ కూడా ఫలించదు. ఆ తర్వాత ఏం చెప్పాడు, ఆ అతి దీర్ఘం తర్వాత దివాదృష్టవా స్వప్నం, పగటిపూట నిద్రపోతున్నప్పుడు కూడా కళలు వస్తాయి కొందరికి. పగటి కళలు పనికి చేయటు, ఆ కళలు కూడా ఫలించవు. దివాస్వప్నం పనికిరాదుగాక పనికిరాదు. ఇక ఇప్పుడు ఏవి శుభమో ముందు చెప్పాడు. యస్తు పశ్యతి స్వప్నాంతే రాజానం కుంజరం హయం సువర్ణం వృషభం గావః కుటుంబం తస్య వర్ధతే. ఎవడైనా కలలో మహారాజుని, ఏనుగుని, గుర్రాన్ని, బంగారాన్ని, మంచి ఎద్దుని, ఆవుని చూశాడంటే వాడికి కుటుంబం తస్య వర్ధతే, కుటుంబ అభివృద్ధి కలుగుతుంది. మన కుటుంబం బాగా అభివృద్ధి కలిగి, అంటే పిల్లలు హాయిగా పెళ్ళిళ్ళు చేసుకుని సంపదలతో అన్ని విధాలుగా సుఖంగా ఉండాలంటే కలలో మహారాజు లాంటి వాడు కానీ, ఏనుగు కానీ, గుర్రం కానీ, బంగారం కానీ, ఎద్దు కానీ, ఆవు కానీ రావాలి. ఇవి వస్తే కల్లోకి కుటుంబ వృద్ధి, ఇంకా ఆ కుటుంబంలో ఎప్పుడూ దుఃఖం రాదు. ఆపై ఆరోహణం గోవృషకుంజరాణం ప్రాసాద శైలాగ్రవనస్పతీనాం విష్ఠానులేపో రుదితం మృతంచ స్వప్నేష్వగమ్యాగమనంచ పుణ్యం. కలలో ఎవడైనా ఎద్దునెక్కినట్టు వచ్చిందంటే వాడికి మంచి పదవి వస్తుంది. హఠాత్తుగా ఏ రాష్ట్రపతి పదవో గవర్నర్ పదవో వచ్చేస్తున్నమాట. పద్మాకర్ గారు మీరు రాత్రి కలగన్నారట, ఆవో ఎద్దో ఎక్కినట్టుగా, ఇదిగోనండి తమిళనాడు గవర్నర్ మీరేనండి అని అంటారు. అంటే ఈయన రిటైర్ అయ్యాక నెక్స్ట్ డే అండి. ముందు ఇప్పుడున్న వాళ్ళకి గండం రాదు. మొత్తం మీద కలలో ఎవడైనా ఆవునెక్కినట్టు వచ్చినా, ఎద్దునెక్కినట్టు వచ్చినా, ఏనుగునెక్కినట్లు వచ్చినా, ఈ మూడింటి మీద ఎక్కడ ఆవు, ఎద్దు, ఏనుగు ఎక్కితే అటువంటి వాడికి మంచి పదవి వస్తుంది, అత్యద్భుతమైన పదవి వస్తుంది. అది కూడా కష్టపడకుండా, ఎక్కువ ప్రచారం చేసుకోకుండా, ధనం ఖర్చు పెట్టుకోకుండా వస్తుందట. ఒక్క ముక్కలో చెప్పాలంటే నామినేటెడ్ పదవులను ఉంటాయి, అవి వస్తాయన్నమాట. ప్రాసాద శైలాగ్ర వనస్పతీనాం, ప్రాసాదం అంటే భవనం,
పెద్ద ఎత్తైన బిల్డింగ్ పైకి ఎక్కినట్టు వస్తే, భవనం మీదకి ఎక్కినట్టు వస్తే అటువంటి వాడికి కూడా ఉద్యోగంలో హఠాత్తుగా ప్రమోషన్ వస్తుంది. ఏదో కెమెరామెన్గా పనిచేస్తున్నవాడు ప్రొడ్యూసర్ అయిపోవచ్చు, ప్రొడ్యూసర్గా ఉన్నవాడు ఏకంగా CEO అయిపోవచ్చు. ఇలా మొత్తం మీద అన్ని ఉద్యోగాల్లోనూ కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. కొండ మీదకి ఎక్కినట్టు శైలాగ్రం, కొండ చివరికి ఎక్కినట్టు కలొచ్చిందంటే ఇక వద్దన్న అందరూ మంగళహారతి బట్టి గైకోన విహారాతి గౌరీదేవిని మంగళహారతి బట్టి వాడిని మహానుభావుడిని చేసేస్తారు. ఇంక వాడు ఎక్కడికెడితే అక్కడ జనం వచ్చి పడిపోతారట. ముఖ్యంగా పౌరాణికులకి కొండెక్కినట్టు వచ్చిందంటే ఇక వాడు ఉపన్యాసం చెబుతూ ఉంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒకటే జనం వచ్చి పడిపోతూ ఉంటారన్నమాట. వనస్పతీనాం, చెట్లపైకి ఎక్కినట్టు వస్తే, వనస్పతి అంటే ఒకటేమో చెట్లని, రెండోది పనస చెట్టుని వనస్పతి అంటారు. నేను ఒకప్పుడు అవధానం చేసినప్పుడు పతి తల కోసి వండెనొక భామిని అన్నారు. ఒక భామినిట భర్త తలకాయ కోసి వండి పెట్టింది అని. అప్పుడు నేను వనస్పతి తల కోసి వండెనొక భామిని, పతి కాదు వనస్పతి అంటే పనసకాయ కోసి తలకాయ కోయడం ఆ కాడ కోసి అప్పుడు వండి పెట్టింది అని చెప్పాను. అలాగే ఇంకోసారి మళ్ళీ ఇదే సమస్య ఇచ్చారు. అప్పుడు తన వంటని మెచ్చి ఊచగా పతి తల, ఆవిడ వంటని మెచ్చుకుని పతి తలకాయ ఊపెట్ట, అదనమాట. మెచ్చి ఊచగా పతి తల కోసి వండెనొక భామిని కూరలు, తన భర్త మెచ్చుకుంటూ ఉండగా కూరలు కోసి వండి పెట్టిందని మరోసారి పూర్తి చేసాం. అవధానాలు ఇలాంటి ఎన్నెన్ని సమస్యలు ఇస్తారు. ఎందుకు చెప్తానంటే వనస్పతి అంటే ఇటు పనసకాయ అని అర్థం, పనస చెట్టు అని అర్థం, దాంతోపాటు చెట్లు అని కూడా అర్థం. చెట్ల చివరికి ఎక్కినట్టు కలొస్తే అటువంటి వాడికి మంచి ఏదో తెలియని హఠాత్తు అభివృద్ధి కలుగుతుంది, పుణ్యం కూడా వస్తుంది. ఇంకా విష్ఠానులేప, విష్ఠ అంటే మలం. హఠాత్తుగా ఓ చిన్న పిల్లవాడు అలా ఉపన్యాసానికి వచ్చి నిద్రపోతున్న పిల్ల మల విసర్జన చేసింది అనుకుంది. ఆ పిల్లలకి ఏం తెలుస్తుంది? ఆ మలం ఒళ్ళంతా పూసుకున్నట్టు కలొస్తే, కలలో మళ్ళీ ఇక్కడ పూసుకుంటే కంపు, కలలో మాత్రమే వచ్చిందా ఇక వద్దంటే బంగారం వచ్చి పడిపోతున్నాడు. వాడికి రోజు ఉంగరాలు చేయించుకుంటాడు, బొంగరాలు చేయించుకుంటాడు, గొలుసులు చేయించుకుంటాడు, ఎలా వస్తుందో తెలియదట, బంగారం వచ్చి పడిపోతున్నట్టు వాడికి కుప్పలు తిప్పలుగా. కలలో మలము పూసుకోవడం అంత ఉత్తమం లేదనమాట. భగవంతుడు ఏమిటో విచిత్రం, విష్ఠానులేప. ఇక చూడండి మీకు రాత్రి అంతా ఇదే కల, ఒళ్ళంతా మలం పూసుకున్నట్టు వస్తుంది, ఇక అక్కడి నుంచి బంగారం వస్తుందని. తలుచుకోకుండా రావాలి, తెలుసుకోకుండా హఠాత్తుగా వచ్చిందా, మనం దాన్ని పట్టించుకోనప్పుడు కల వచ్చిందా, అప్పుడు అలా వస్తే ఎంతో లాభం. ఇంతెందుకు మీకు నకులుడికి అజ్ఞాతవాసంలో ఉండగా అలా కల వచ్చింది, ఒంటికి మలం పూసుకున్నట్టుగా. వెంటనే 2 నెలలు తిరగకుండా వాళ్ళ మేనమామ వాళ్ళకి 8 బారువుల బంగారం పంపాడనమాట. ఇంకా కలలో మలం పూసుకుంటే బంగారం వస్తుందనమే. రుదితం, ఎవడైనా ఏడుస్తున్నట్టు కలొచ్చిందంటే ఆ ఏడ్చేవాడికి జీవితంలో ఎప్పుడు ఏడుపు రాదు, సుఖంగా ఉంటారు. మృతంచ, చచ్చిపోయినట్టు కలొచ్చిందంటే వాడు 100 ఏళ్ళు బతుకుతాడు. శవాన్ని కలలో చూడడం చాలా మంచిది అన్నారు. అందుకే మనకి బాగా ఎవరి మీద ఇష్టం ఉన్నప్పుడు ఆ ఇష్టుడు చచ్చిపోయినట్టు కలొచ్చిందంటే వాడు 100కి 100 ఏళ్ళు బ్రతుకుతాడు. అంత సుఖం అన్నమాట. స్వప్నే శ్వగమ్యాగమనంచ గమ్యం, వెళ్ళకూడని చోట్లని కొన్ని ఉంటాయి. అలాంటి చోట్లకి మనం వెళ్ళినట్టు కలొచ్చిందంటే అది కూడా ధన్యం పుణ్యం అన్నారు. ఇక క్షీరిణం ఫలినం వృక్షం ఏకాకి యో అధిరోహతి తత్ర తస్య విబుద్ధస్య మృత్యురిత్యేవ నిర్దిశేత్. ఒక చెట్టుకి పాలు కారుతూ ఉండగా ఆ పాలు కారుతున్న చెట్టునెక్కినట్టు కలొచ్చిందంటే వాడికి మరణం వస్తుందని అర్థం. కొన్ని చూసారా, చెట్టు గిల్లగానే, పనస చెట్టు గిల్లితే పాలు వస్తాయి. అలాగే ఎందుకో కొన్ని చెట్లు గిల్లితే అందులోంచి పాలు కారుతూ కనపడతాయి. ఆ తెల్లని పాలు కారుతున్నటువంటి చెట్టుని కలలో ఎక్కినట్టు కలొచ్చిందా మృత్యురిత్యేవ నిర్దిశేత్, వాడికి మరణం వస్తుంది అని పేరు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇంకా బాగా పళ్ళు కాసిన చెట్టు ఎక్కినట్టు వచ్చిన, ఓ చెట్టు నిండా మామిడి పళ్ళు ఉన్నాయి, లేక యాపిల్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకేవో పళ్ళు ఉన్నాయి, అలాంటి పళ్ళ చెట్టు ఎక్కినట్టు కలొచ్చినా కూడా వాడికి మరణం వస్తుంది. అంటే వీడి జీవితం ఇంకా పండిపోయిందని అర్థం. పళ్ళుతో ఉన్న చెట్టు ఎక్కాడంటే ఇక నీ జీవితం పండిపోయిందిరా, వెళ్ళిపోతున్నావని. అది కూడా ఒంటరిగా ఎక్కితే ఇంకా తొందరగా ప్రమాదం అంట. ఏకాకి యహ అధిరోహతి, ఒంటరిగా ఎక్కినట్టు అసలు రాకూడదు, వాడికి బుద్ధి కూడా తొందరగా నశిస్తుంది. యస్తు శ్వేతేన సర్పేణ ఘోరేణ దంసితో భుజ సహస్తలాభ తస్య స్యాదపూర్ణే దశమే దినే. తెల్లని పాము వచ్చి ఈ భుజాల మీద ఎక్కడైనా కాటేసినట్టు కలొచ్చిందంటే వాడి చేతులు ఆరోగ్యంగా బలంగా తయారవుతాయి. కుంటి చేతులతో ఉన్నవాడికి కలొస్తే చేతులు వచ్చేస్తాయి అన్నారు.
అదే చెప్పాడు అక్కడ, అపూర్ణే దశమేదినే తస్య స్యాత్ హస్తలాభ. అసలు చేతులు లేని వాడికి కూడా 10వ రోజు చేతులు వస్తాయి. ఇలా చేతులు వంగిపోయిన వాళ్ళకి చేతులు బాగుపడతాయట. కలలో తెల్లని పాము భుజములను కాటేసినట్టు వస్తే, మనకి వస్తే అలాంటి కళ మన చేతులు ఆ రోజు నుంచి నొప్పులు లేకుండా ఉంటాయి. సూట్ కేసు మోస్తే అబ్బా లాగుతోందండి అంటున్నామే, ఇంక ఈ లాగుళ్ళు పోయి ఆరోగ్యం వస్తుంది. ఒరగో వృశ్చికో వాపి జలూకా దృశ్యతే యది అవ్యయంచ అర్థసిద్ధించ పుత్రతస్య వినిర్దిశేత్తు. వరగ పాము గాని, వృశ్చిక తేలు గాని, జలూక జలగ గాని కల్లో కనబడితే అటువంటి వాడికి అవ్యయంచ అర్థసిద్ధించ తరగనంత డబ్బు వస్తుంది. వ్యయము అంటే తరిగిపోయే, అవ్యయము తరగని డబ్బు వస్తుందంటే వీడు యావజ్జీవితం ఎంత డబ్బు ఖర్చు పెట్టుకున్నా, ఎన్నిసార్లు ఐలాండ్కి వెళ్ళినా, అదేదో ట్రెజర్ ఐలాండ్కి వెళ్ళినా, ఇంకేవో క్లబ్బులకు వెళ్ళినా, పార్కులకి తిరిగినా, ఎంత ఖర్చు పెట్టినా యావజ్జీవితం డబ్బు తరగదట. అంత ధనం వస్తుంది. ఏమేంటి? కలలో పాము, తేలు, జలగ వస్తే అవ్యయార్థ సిద్ధి. పుత్రం తస్య వినిర్దిశేత్. ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి పెళ్ళయితే అటువంటి వాళ్ళకి మగపిల్లవాడు పుట్టి తీరతాడు. ప్రాసాద శైలమారుహ్య సముద్రం తరతే నరహ. ఎవడైనా ఓ భవనం ఎక్కి ఈ బిల్డింగ్ కదిలిపోతూ సముద్రం దాటినట్టు వస్తే, సాధారణంగా సముద్రం దాటాలంటే ఆకాశంలో విమానంలో దాటుతాం లేదా పడవలో దాటుతాం. అలా కాదట, ఒకడు బిల్డింగ్ ఎక్కేట, ఈ భవనం హఠాత్తుగా ఆకాశంలో ఎగురుతూ సముద్రం దాటించి వేరే చోటికి తీసుకుపోయింది అనుకుందాం. కళలు అలా వస్తాయి విచిత్రంగా. నాకు కూడా చాలా కాలం క్రితం ఒకప్పుడు అలా వచ్చిందనమాట. హఠాత్తుగా ఇంట్లో కూర్చుని ఉంటే ఓ పిట్ట వచ్చి నన్ను ఆకాశంలోకి పట్టుకుపోయినట్టు కల వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే పురాణం చెప్పడం మొదలెట్టాను. దాని ఫలితం ఎక్కడ చెప్పలేదనుకోండి, నా అనుభవంతో చెబుతున్నాను నేను. మొత్తం మీద ఎవడైనా భవనం ఎక్కి సముద్రం దాటినట్టు కలొచ్చిందంటే వాడు దాసీకులంలో పుట్టిన, పని మనిషి కడుపున పుట్టిన సోపి రాజా భవిష్యతే, ఓ రాజు అవుతాడు. రాజు అవుతాడంటే కిరీటం పెట్టుకుంటాడు కాదు, గొప్ప పదవి వస్తుంది. ఏ రాష్ట్రానికో సీఎంఓ, పిఎంఓ, గవర్నరో ఏదో ఒకటి అవుతాడు. యస్తు మధ్యే తటాకస్య భుంక్తే వై ఘృతపాయసం. ఒక చెరువు మధ్యకి వెళ్ళి అక్కడ ఒక ఆకులో పాయసం పెట్టుకు తిన్నట్టు కలొచ్చిందంటే, చెరువు మధ్యలో ఆకులో పాయసం తిన్నట్టు వస్తే అటువంటి వాడు అఖండే పుష్కరే పత్రే తం విద్యాత్ పృథివీపతిం. వాడు సమస్త లోకాల్లో కల్లా గొప్ప పండితుడై భూమండలానికి రాజు అవుతాడు. లేదా భూమండలంలో అందరూ వాడి కీర్తిని శ్లాఘించి నెత్తి మీద పెట్టుకుంటారన్నమాట. గొప్ప గురువైన అవుతాడు, లేదా అధికారైన అవుతాడు. ఏది? చెరువు మధ్యలో తామరాకులో నేతి పాయసం తిన్నట్టు కలొస్తే. బలాకాం కుక్కుటాం క్రౌంచీం లబ్ధ్వాయ ప్రతిబుధ్యతే. కలలో వలాక పక్షులు చెప్పారు మీకు. ఇప్పటికి కూడా ఈ గంగా యమునా సంగమం, సరస్వతి అడుగున అంతర్వాహినిగా ఉంటుంది ప్రయాగ క్షేత్రం. త్రివేణి సంగమంలో వలాహక పక్షులను ఉంటాయి. ఆ నీటిలో తిరిగి హంసజాతికి చెందిన ఒక కొంగల్లాంటి పిట్టలు. ఆ పిట్టలు కల్లోకి వచ్చిన, కుక్కుటములు కోళ్ళు వచ్చిన, క్రౌంచ పక్షులు వచ్చిన అటువంటి వాడికి సత్కులాల్ లభతే కన్యాం. పెళ్ళవ్వకుండా జుట్టు ఊడిపోయిన వాడికి కూడా ఇలాంటి కళ వస్తే మంచి భార్య, నెత్తి మీద పెట్టుకునే భార్య వస్తుందన్నమాట. ఈ కళ వస్తేను భార్యాంచ ప్రియవాదిని. ఆ కన్య భార్య అయ్యాక ఇంక వీడి జీవితంలో ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లా. ప్రేమగా మాట్లాడుతూ ఏమండి వచ్చారా అని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి వాడికి అన్ని సేవలు చేస్తూ భార్య అంటే ఈవిడే అనిపించుకుంటుందిట ఈ కళ వచ్చిన వాళ్ళకి. ఈ కళ కనడం మొదలెట్టండి. ఆదిత్య మండలం వాతు చంద్రమండలమేవవా స్వప్నే గృహ్యతి హస్తాభ్యాం రాజ్యం సంప్రాప్నుయాన్ మహత్. హఠాత్తుగా ఒక స్త్రీ తన చేతితో కానీ చీర చెంగుతో కానీ సూర్యమండలాన్ని చంద్రమండలాన్ని తుడిచినట్టు కలొచ్చిందంటే, ఆకాశంలోకి వెళ్ళిందట ఒక స్త్రీ, సూర్యుడిని లేక చంద్రుడిని చేత్తోనో లేక చీర కొంగుతోనో తుడిచిందంటే కొద్ది రోజులలో రాజ్యానికి రాణి అయిపోతుంది భర్తతో కలిసి. ఇవన్నీ సరదా కోసం చెప్పడంలా, ఇప్పుడు రాబోయే కలంతా అదే. సీతాదేవి విషయంలో ఆవిడ నిజంగా చంద్రమండలాన్ని తుడవబోతోంది. ఇప్పుడు అదే స్త్రీజట చెబుతూ స్వప్నాధ్యాయములలో బృహస్పతి చెప్పినటువంటి కళలన్నీ నాకు కళ్ళలోకి కనిపించాయి. ఆ ఫలితాలు రాబోతున్నాయి ఇప్పుడు. యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవ శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత
నాకు కళ నిమిషానికి మారిపోయింది. హఠాత్తుగా 1000 హంసలు పూంచినటువంటి ఒక గొప్ప రథంలో రాముడు ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టాడు. ఒక రథం ఆకాశంలో ఎగురుతోంది, దానికి 1000 హంసలున్నాయి. ఆ హంసలు పూంచబడినటువంటి రథంలో రాముడు కూర్చున్నాడు. తెల్లని బట్టలు కట్టుకొని లక్ష్మణునితో కలిసి వెడుతున్నాడు. మళ్ళీ కల మారింది. స్వప్నేచ అద్య అంటే ఇప్పుడు ఇంకొక కల వచ్చింది. కలలో కల అన్నమాట. కల తర్వాత మళ్ళీ మారుతూ ఉంటుంది దృశ్యం అన్నట్టు, ఎప్పుడు ఒకే రకంగా లేదు. సీత తెల్లని బట్టలు కట్టుకొని ఆకాశ మార్గంలో వెళ్ళి సముద్ర మధ్యంలో ఓ తెల్లని పర్వతం దగ్గరికి వెళ్ళింది. సముద్రంలో తెల్లని కొండట. హిమాలయ పర్వతం బాగా మంచుతో ఉన్నప్పుడు తెల్లగా కనపడినట్టుగా సముద్రం మధ్యంలో ఒక తెల్లని కొండ కనపడింది. ఇక్కడే శ్వేతం పర్వతమాస్థితాండంలో సముద్ర మధ్యంలో తెల్లని కొండ ఉంది అంటే అసలు రహస్యం శ్వేతద్వీపం అని అర్థం. శ్వేతద్వీపం అంటే శ్రీ మహావిష్ణువు నివాస స్థానము. అక్కడికే రావణుడు వెళ్ళి చావు దెబ్బలు తిన్నాడని ఇదివరకు కూడా చెప్పాను మీకు. క్షీరసాగరంలో శ్వేతద్వీపం అనే పేరుతో ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపాన్ని హిమాలయాలలో నమూనాగా కించిత్తు పెట్టుకున్నాడు విష్ణువు. అంటే క్షీరసాగరంలో ఉన్న శ్వేతద్వీపం ఇక్కడికి కూడా ఒక నకిలీ ద్వీపం, దానికి నమూనా ద్వీపం హిమాలయాల్లో కూడా ఉంది. సామాన్య మానవులు తపస్సుకు అక్కడికి వెడితే మొదట్లో ఇక్కడి ద్వీపం కనపడుతుంది. అక్కడ కొంతకాలం నియమనిష్టలతో ఉండి అక్కడ ముందు అందగత్తెలు కనపడతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, శ్వేతద్వీపానికి వెళ్ళాలంటే ముందు ఇక్కడ పరీక్ష తట్టుకోవాలి. హిమాలయాలలో ఉన్న శ్వేతద్వీపంలో పరమసుందరీమణులు కనపడతారు. ఆ సుందరీమణులను చూచి భక్తితో నమస్కరించామా మనం వైకుంఠానికి ఎడతాం. రావణాసురుడిలాగా వెర్రి వేషాలు వేసామా అక్కడ లొంగిపోయామా భ్రష్టత్వం. భగవంతుడు ముందు మనల్ని పరీక్షిస్తాడు, ఇంద్రియ నిగ్రహం ఉందా లేదా అని. ఎక్కడ ఎవడు తపస్సు మొదలెట్టినా ముందెందుకు రమ్మని పంపుతాడు అనుకుంటున్నారు? ఈ పిచ్చాడు ఈ కాస్తకే లొంగిపోతే ఇంక వీడికి తపస్సు ఏమొస్తుందండి? ఇప్పుడు ఎందుకని వాల్మీకి మహర్షి అంత వర్ణించాడు? ఒరే నాయనలారా, ఈ వర్ణన జరుగుతున్నప్పుడు మీ మనస్సు నిగ్రహించుకుంటే మీరు సీతాదేవిని రాముణ్ణి దగ్గరికి వెళ్ళి పూజించి వైకుంఠానికి ఎడతారు. ఇక్కడ లొంగిపోయారా, లొట్టలు వేసుకున్నారా, ఇక మీ పని అయిపోయినట్టే, అధపాతాళానికి వెళ్ళిపోతారని చెప్పాడనమాట మనకి. అందుకని అనుక్షణం మనకు ఒక పెద్ద సాధన. పురాణములంటేనే సాధన, యావజ్జీవితం సాధనే. శ్వేతద్వీపంలో ఉన్న సుందరీమణులను చూచి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉన్న కారణం చేతనే ధ్రువుడు, నారదుడు, తుంబురుడు ఇలాంటి మహానుభావులు మోక్షం పొందారు. ధర్మరాజు అలాగా ఆ శ్వేతద్వీపాన్ని చూచి పరమభక్తితో, అమ్మల్లారా నన్ను పరీక్షించడానికి వచ్చిన జగన్మాతలు మీరు అని నమస్కరించాడు. తెలిసిన మీకు జైమిని భారతంలో చెబుతాడు. ఇంకెవ్వరికీ అంత శక్తి లేదట. హరిశ్చంద్రుడు మళ్ళీ లొంగలేదు, అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. అదిగో అలాంటి శ్వేతద్వీపం కనపడిందనమాట ఈవిడికి. ఆ తెల్లని పర్వతం మీద అమ్మవారు కూర్చొని ఉన్నది, అనగా ఆదిలక్ష్మీ స్వరూపిణి ఆవిడ అక్కడ కనపడింది. ఆ సమయంలో సీత సూర్యుడితో కూడిన సూర్యకాంతి వలె ఉన్నది. రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయత. రామునితో కలిసి సీత ఆ శ్వేతపర్వతం దగ్గరకు వచ్చింది. సూర్యుడితో కాంతి వచ్చినట్టుగా రాముడితో సీత అక్కడికి వచ్చింది. ఇంతలోనే ఆ దృశ్యం మారిపోయింది. ఓ 4 దంతములు కలిగిన తెల్లని ఏనుగోటి కనపడింది. ఐరావతం వంటి ఏనుగు, పూర్తిగా స్వచ్ఛముగా తెల్లని ఏనుగు, దానికి 4 దంతాలు ఉన్నాయి. ఆ దంతాలు కలిగిన ఏనుగు మీద రాఘవుడు కూర్చున్నాడు. ఆరూఢ శైల సంకాశం చచార సహ లక్ష్మణః తతస్థౌ నరశార్దోలౌ దీప్యమానౌ స్వతేజస. పెద్ద కొండంత ఏనుగది. ఆ ఏనుగు మీద ముందు రాముడు, వెనక లక్ష్మణుడు కూర్చున్నారు. ఈ ఇద్దరు యువకులు పురుషశ్రేష్ఠులు. తమ కాంతితో లోకాలని దిక్కులని వెలిగించేస్తున్నారు. సూర్యుడు వస్తే ఎంత కాంతి, అలాగే రామలక్ష్మణులు 4 దంతములు కలిగిన తెల్లని ఏనుగు మీద ముందు వెనక కూర్చుని వస్తూ ఉంటే వారి శరీరం నుంచి వస్తున్న కాంతి ఒకటి తెల్ల కాంతి, ఒకటి ఎర్ర కాంతి లోకాలన్నిటినీ కమ్మేయడం మొదలెట్టింది. ఆ సమయంలో శుక్లమాల్యాంబరధరవు, ఇద్దరూ తెల్లని బట్టలే కట్టుకుని ఉన్నారు. తెల్లని మల్లెపూల దండలు వేసుకున్నారు. జానకీదేవి దగ్గరకు వచ్చారు. ఆ జానకీదేవిని రాముడు తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక కొండ చివరకు వెళ్ళిపోయారు. ఆ ఏనుగు మీద భర్త యొక్క స్కంధమాశ్రిత తొడ మీద కూర్చుని సీత వెళ్ళిపోతోంది కలలో. అంటే ఈవిడికి
తిరిగి భర్తతో కలిసే యోగమున్నది. కలలో ఎవరైనా భార్యాభర్తలు భర్త తొడ మీద భార్య కూర్చుని కనబడిందంటే ఎంత వియోగంతో ఉన్నా ఆ ఇద్దరూ మళ్ళీ తొందరలో కలుసుకుంటారు, యావజ్జీవితం సుఖంగా ఉంటారని అర్థం అన్నమాట. అదిగో అది చూచాను. భర్తురంకాత్సముత్పత్తి తతఃకమలలోచన. చివరిన ఒక మాట అంటాడండి, ఇంత శుభలక్షణాలు ఉన్నాయి కదా, అయినా చివరిలో కొంతకాలం మళ్ళీ ఎందువల్ల సీత రాముడిని విడిచిపెట్టి ఉండవలసి వచ్చింది అని. ఆవిడ కళ్ళు కొంచెం పాలిపోయి ఉండేవిట. కళ్ళు పాలిపోయిన స్త్రీకి ఎన్ని శుభచకనములున్నా చివరి రోజులలో భర్తకి దూరమై ఒంటరిగా శరీరం విడిచిపెట్టవలసి వస్తుంది. అందుకని తొందరగా అవతార సమాప్తి కోసం ఆవిడ కళ్ళు దగ్గర పాలిపోయినట్టుగా పెట్టుకుని పుట్టిందిట. అది లేకపోతే ఈ జన్మలో సీతాదేవికి అవతార సమాప్తి ఉండదు, రాముడిని విడిచిపెట్టదు. విడిచిపెట్టకపోతే ఎల్లకాలం సీతారాముల అవతారంతో వాళ్ళే ఉండిపోతే తర్వాత ద్వాపరయుగంలో కృష్ణావతారం ఎలాగా ఎప్పటికప్పుడు యుగం కాలం బట్టి మారాలి కదా. అందుకని కావాలని ఈ కళ్ళు కొంచెం మార్చుకుని పుట్టింది. దీనికే మనకి సాముద్రిక శాస్త్రం అని పేరు. అవయవములలో ఏదన్నా ఇంత లోపం ఉంటే ఆ వ్యక్తికి ఎన్ని శుభములున్నా ఎక్కడో కష్టం వస్తుంది. అర్జునుడు ఇంత గొప్ప జాతకుడు ఎందుకని మధ్య మధ్యలో కష్టాలు పడుతున్నాడు అని ధర్మరాజు అడిగాడు. అర్జునుడి వంటి జాతకం ఎవరికీ లేదని కృష్ణుడు పొగిడాడు అరణ్యవాసంలో. అప్పుడు అంటాడైనా, అర్జునుడు అపూర్వ జాతకుడు మీలో, అయినా మీతో పాటు అరణ్యవాసం అజ్ఞాతవాసం ఎందుకు చేయవలసి వచ్చిందో తెలుసా? అతని చిరుతొడలు కొంచెం పొట్టిగా ఉన్నాయి, అక్కడ కొంచెం బలంగా మాంసముద్ద బయటకు వచ్చింది. చిరుతొడలు కలిసి ఉండడం వల్ల, కొద్ది లోపం ఉండడం వల్ల అతను కూడా పేడి రూపం ధరించడం, మీతో పాటు అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేయడం వచ్చింది. అది తప్ప మిగతా శరీరం అంతా చాలా గొప్పది. అందుకే మిగతా వాళ్ళకంటే అతను ఎక్కువ సుఖాలు పొందుతాడు. ఎందువల్లో చెప్పారు. అరణ్యవాసంలో అందరూ నానాయాతన పడుతుంటే ఆయన మాత్రం వెళ్ళి శివుణ్ణి మెప్పించి హాయిగా పాశుపతాస్త్రం పొంది ఆపై స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి సింహాసనం మీద కూర్చున్నాడు. అరణ్యవాసంలో కూడా భోగం అంటారు అది. ఇంద్రసింహాసనం మీద కూర్చోగలిగాడు. ఎందుకని? మిగతా శరీరం బాగున్నది. కొంచెం కష్టం ఎందుకంటే తొడల దగ్గర తేడా ఉన్నదట. మనందరికీ కూడా అవయవాల్లో ఎక్కడో చోట లోపం ఉంటుంది. ఆ లోపమే లేకపోతే మనకి దుఃఖం రాదు. ఆ దుఃఖం రావడానికి సాముద్రిక శాస్త్ర ప్రకారం భగవంతుడు సృష్టిస్తాడు. ఏ లోపము లేదు రాముడికి కూడా తెలిసినా, కానీ ముక్కు కొద్దిగా ఈ కొస దగ్గర పొడుగుందిట. ఆ కొంచెం పొడుగుంటే భార్యకి దూరంగా ఉంటారు. ఈ కొంచెం కొనదేలి పొడుగుంటే ఆడవాళ్ళకి మరీ గద్దముక్కులో ఉంటే చివరన అటువంటి వాళ్ళకి రెండో పెళ్ళో లేకపోతే మొదటి భర్త పోవడమో జరుగుతుందని, అదే మగవాడికి కొంచెం తేడా ఉంటే ఇదిగో భార్యకి దూరమై తరచుగా ఏడుస్తూ ఉంటారని శాస్త్రం అన్నమాట. మొత్తం మీద ఏదో ఒక దుఃఖం వస్తుంది వాళ్ళకి. అందువల్ల ఇక్కడ ఈవిడ శరీరాన్ని బట్టి తొందరలో భర్తని తిరిగి పొందుతుంది. చంద్రసూర్యౌ మయా దృష్ట పాణిన పరిమార్జత తతస్థాభ్యాం కుమారాభ్యాం ఆస్థిత సగజోత్తమ. చంద్రుడు సూర్యుడు ఆకాశంలో ఉన్నారు. ఎంతలో అమ్మవారు సీతాదేవి వాళ్లతో కలిసి ఏనుగు మీద వెడుతోంది. చంద్రుడు దగ్గరికి వెళ్ళగానే చేత్తోటి ఆ చంద్రుడిని ఇలా తుడిచిందిట. అద్దానికి మకిల పడితే అద్దాన్ని మనం గుడ్డతో తుడిచినట్టుగా అమ్మవారు తన చేతితో చంద్రుడిని తుడిచింది, శుభ్రం చేసింది. తర్వాత సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కూడా పాణినా పరిమార్జతి దృష్ట, చేతితో తుడుస్తూ ఉండడం చూచాను చంద్రసూర్యుల్ని. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సీతని పరిపరి విధాలుగా గౌరవిస్తూ తీసుకువెళ్ళారు. లంకానగరం అంతా ఆ ఏనుగు మీద తిరిగారు వాళ్ళు. ఆకాశ మార్గంలో 4 దంతములు కలిగిన ఏనుగు తెగ తిరిగింది లంక పైన. ఆ లంక మీద ఆ ఏనుగు తిరుగుతున్నంతసేపు ఏనుగు మీద రాముడు లక్ష్మణుడు సీత కూర్చునున్నారు. అంటే ఆ ముగ్గురు ఏనుగెక్కి మొత్తం లంకను చుట్టారు, అనగా లంకను నాశనం చేయబోతున్నారని అర్థం. పాండురర్షభయుక్తేన రథేన అష్టయుజాస్వయం ఇహోపయేత కాకుత్సహ సీతయా సహ భార్యయా. ఎంతలో మళ్ళీ కల మారింది. 8 గుర్రములు పూంచిన, ఇక్కడ గుర్రం అనకుండా వృషభము అన్నాడు, అంటే ఎడ్లు, మంచి బలమైన ఎడ్లు పూంచిన 8 ఎడ్లు కట్టినటువంటి ఒక రథం వచ్చింది. ఎడ్ల బండి వచ్చిందనమాట. ఆ ఎడ్ల బండికి 8 ఎడ్లు కట్టున్నాయి. ఆ బండి మీద సీతతో పాటు రామచంద్ర ప్రభువు కూర్చునున్నాడు. 8 ఎడ్లు కట్టినటువంటి రథము అంటే అష్టదిక్పాలకులను కూడా జయించే పరాక్రమం కలిగిన భర్తతో కలిసి భార్య వస్తోంది. 8 మంది దిక్పాలకులు ఎదిరించిన వాళ్ళని జయించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళగలడు రాముడు అని దీని అంతరార్థం సుమా. కాబట్టి 8 భయంకరమైన మంచి బలమైన ఎడ్లు పూంచిన రథం మీద వెడుతున్న రాముణ్ణి సీతతో పాటు చూచానంటే రావణునికి పతనం తప్పదు, రామునికి విజయం తప్పదు. రాముడు దిక్పాలకుల్ని జయిస్తాడు.
శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగతః తతోన్యత్ర మయా దృష్టో రామః సత్యపరాక్రమః. రాముడు నిజమైన బలమైనవాడు అని ఒక అర్థం. సత్యమే పరాక్రమంగా కలిగినవాడు రాముడు. అటువంటి రాముడు తెల్లబట్టలతో మరొక చోట లక్ష్మణునితో వెళ్ళడం చూచాను. ఆ మహానుభావుడు కొంతసేపు ఆకాశంలో తిరిగి తిరిగి హఠాత్తుగా మన పుష్పక విమానం దగ్గరికి వెళ్ళాడు. రావణాసురుడు మాత్రమే ఎంతకాలం వాడుతున్నాడు. ఆ పుష్పక విమానం దగ్గరికి రాముడు వచ్చి లక్ష్మణునితో సీతతో పాటు దాన్ని తడిమి ప్రదక్షిణ చేసి అందులో ఎక్కి హాయిగా ఉత్తరాం దిశమాలోక్య ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? దక్షిణం దిక్కులో ఉన్నారు. ఉత్తరం దిక్కులో ఏముంది? అయోధ్య ఉంది. మన పుష్పక విమానంలో రాముడు తన భార్యతో సోదరుడితో అయోధ్యకేసి ఉత్తరం కేసి వెళ్ళిపోయాడు. సందేహం లేదు, వాళ్ళు గ్యారంటీగా నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. ఇది నేను లక్ష్మణుడితో వెళ్ళడం స్వప్నేన మయా దృష్ట, స్వప్నంలో చూడబడింది. రామో విష్ణు పరాక్రమ, రాముడు విష్ణు పరాక్రమంతో ఉండడం చూచాను. సందేహం లేదు, అతడే విష్ణువు. నహి రామో మహాతేజా శక్యా జేతుం సురాసురై, రామ మహాతేజా సురాసురై జేతుం న శక్య అన్నది. రాముడు దేవదానవులంతా కలిసి ఒక్కటై ఎదిరించిన యుద్ధంలో ఓడిపోడు. వీళ్ళందరూ కలిసిన ఆయన ఏమీ చేయలేరు. మహాతేజస్సు కలిగిన వాడు, పరాక్రమవంతుడు. ఈ రాక్షసులేం చేయగలుగుతారు? దేవదానవులే జయించలేని అపూర్వమైన పరాక్రమం కలిగిన రాముణ్ణి మన రాక్షసులు ఆయన సెగ పువ్వు కూడా కదల్చలేరు. స్వర్గానికి వెళ్ళినా మరో లోకానికి వెళ్ళినా మన వాళ్ళని రాముడి చేతుల్లోంచి రక్షించేవాళ్ళు ఒక్కళ్ళు లేరు. మన వాళ్ళు పరమపాపాత్ములు. రాముడు శుభం పొందుతాడు, సీతారాముల సంయోగం తప్పదు. మన వాళ్ళ కథ చెబుతాను. వాళ్ళు కల్లోకి వచ్చారు. రావణుడు ముందు కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? ఓ చోట బాగా నువ్వుల నూనె పోశారట. ఆ నువ్వుల నూనెలో పడిపోయి ఆ నువ్వుల నూనె తాగుతూ హే 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 అని నవ్వుతూ, వెకిలి నవ్వు నవ్వుతూ, మధ్యలో గోక్కుంటూ తల ఏడుస్తూ నూనె తాగుతూ కనబడ్డాడు. కలలో నువ్వుల నూనె కనబడినా, శని కనబడినా, నువ్వుల నూనె తాగుతున్నట్టు కలొచ్చినా, ఒంటికి నూనె మర్దనా చేసుకున్నట్టు కలొచ్చినా వాడికి మరణగండం ఉందని శాస్త్రం. ఎప్పుడు కల్లో నూనె కనపడకూడదు. మహాభయంకరమైన దోషాలు అదొకటి. అలా ఎవరికైనా కలొస్తే మర్నాడు వెంటనే 108 ప్రదక్షిణలు నవగ్రహాలకి చేసి శనికి తైలాభిషేకం చేయించండి అని బృహస్పతి ఎప్పుడో చెప్పేశాడు. ఇక మీద గుర్తుపెట్టుకోండి అనమాట. కలలో నూనె వచ్చిందంటే, నూనె ఒంటికి పూసుకున్నట్టు వచ్చిందంటే, లేక తాగినట్టు వచ్చిందంటే, లేక నూనె గుంటలో పడిపోయినట్టు వచ్చిందంటే కిక్కురు మనకుండా మర్నాడే పరిగెత్తుకొచ్చేయటమే. నవగ్రహాలయానికి వెళ్ళిపోయి 108 ప్రదక్షిణలు చేయటం, ఆపై శనికి తైలాభిషేకం చేయటం. మాకు కాళ్ళల్లో రాడ్లున్నాయండి, మాకు బ్యాడ్ అండి, మేము కదలలేమండి, ప్రదక్షిణ చేయలేమంటే ఓపిక లేనివాడు ప్రదక్షిణ చేయకపోయినా పర్వాలేదు, తైలాభిషేకం మాత్రం కుర్యాత్ చేసి తీరాలి. ఎందుకంటే చెప్పాడు అక్కడ పొంగు అనగా కుంటివాడు. కుంటివాళ్ళకి ప్రదక్షిణ చేయడం కుదరదు. ఆరోగ్యం బాగాలేని మానవులకి శరీరముతో శ్రమ చెయ్యలేనప్పుడు శరీర సంబంధమైన ప్రదక్షిణాదులు ఆపి కేవలం అభిషేకం మాత్రం చేసుకుంటే చాలు. రావణుడు అలా నూనె తాగుతూ కనబడ్డాడు. రక్తవాసాహ పిబన్మత్తః కరవీరకృతస్రజః విమానాత్ పుష్పకాదద్య రావణః పతితో భువి. ఎర్రని బట్టలు కట్టుకున్న మన నల్లని రావణుడు, అసలే నల్లగా ఉంటాడు, మన మామూలు నలుపు కాదు. ఇక గౌడు గేదికి ఆయనకి తేడా లేదు. అంత నల్లగా ఉన్న ఆయన ఎర్రని బట్టలు కట్టుకొని కరవీరకృతస్రజ, గన్నేరు పూల దండ మెడలో వేసుకుని, పైగా అది కూడా కరవీరం అంటే గన్నేరు, గన్నేరు పువ్వులతోటి మాల వేసుకుని మెడలో విమానం నుంచి కింద పడ్డాడు. పుష్పక విమానము నుండి ఢామని కింద పడ్డం చూశాను. బలిచ్చే ముందు పూర్వకాలంలో గన్నేరు పువ్వులు మెడలో వేస్తారు. అందువల్ల కలలో గన్నేరు పువ్వుల దండ వేసుకోవడం మంచిది కాదు. మల్లె పువ్వుల దండ వేసుకున్నట్టుగా కలొచ్చిందంటే శుభం. ఎర్రని మందార పువ్వులు కానీ, లేదా ఇంకేమైనా బాగా ఎర్రగా ఉన్న పువ్వులు కానీ, ముఖ్యంగా గన్నేరు పువ్వులు కానీ, ఇవి దండగుచ్చి మెడలో వేసుకుని మనం కల్లో తిరుగుతున్నట్టు కలొచ్చిందంటే వాడికి చాలా గండం ఉందని అర్థం అన్నమాట. వాటన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. పైగా ఎర్ర బట్టలు ఇవన్నీ కట్టుకుని విమానం నుంచి కింద పడ్డాడు వాడు, పుష్పక విమానం నుంచి. కాబట్టి వీడు 2-3 నెలల్లో మరణం సంభవిస్తుంది రావణునికి.
కృష్యమాణ స్త్రియా దృష్టో ముండ కృష్ణాంబర పునః. ఎంతలో ఏం జరిగిందిట, ఒక నల్లని బట్ట కట్టుకున్న ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ పూర్తిగా నల్లని బట్టలు కట్టుకుంది, శని బట్టలు కట్టుకొని గుండు బాగా కొట్టించుకొని, ఆవిడ కూడా గుండు అనమాట. గుండూరాణి గారు నల్లని బట్టలు కట్టుకొని గాడిదలు పూంచిన రథం తీసుకొచ్చింది. ఆవిడ ఈ రావణాసురుడి మెడకి ఒక తాడు వేసి గుర్రుని ఈడ్చుకుపోవడం మొదలెట్టింది. రావణుని మెడలో ఎర్రని దండ వేసి ఒళ్ళంతా ఎర్రని గంధం పూసి రక్తచందనం పూసి రక్తవర్ణంలో ఉన్న పువ్వుల దండ వేసి వాడి మెడకో తాడేసి వాడిని ఈడ్చుకుపోవడం మొదలుపెట్టింది దక్షిణం దిక్కుకేసి. అది చూచాను. ఆవిడ మృత్యుదేవతే. కల్లో గుండుతో ఉన్న స్త్రీలు అస్సలు కనపడకూడదు సుమా. అసలు కలలో గుండుతో ఉన్న మనిషి కనబడితేనే ప్రమాదం అన్నారు. ఒక్క శంకరాచార్యుల వంటి గురువులైతే పర్వాలేదు, కానీ తక్కిన మనుషులు ఎవరైనా ముండనంతో శిరోముండనంతో కనపడితే కొంత దోషం. అందులో స్త్రీలు గుండు చేసుకుని నల్లని బట్టలు కట్టుకుని ఎర్రని దండలు వేసుకొచ్చారంటే మాత్రం భయంకర అపమృత్యువు రాబోతున్నది. అటువంటి వాళ్ళు 9 శుక్రవారములు వెంటనే అమ్మవారికి అర్చన చేసి తీరాలని బృహస్పతి చెప్పాడు. కల్లో ఇలాంటివి వస్తే 9 శుక్రవారములు ఉదయం పూట అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుని ఆ పూజ కుంకుమ ధరిస్తే ఆ స్త్రీలకి గండాలు రావు, వైధవ్యం రాదు. పివం స్థైలం హసన్ నృత్యన్ భ్రాంతచిత్తాకులేంద్రియ గర్దభేరే యయూ శీఘ్రం దక్షిణాం దిశమాస్థిత. ఎంతలో మన వాళ్ళంతా రాక్షసులు రావణునితో కలిసి తెగ తాగుతూ, ఏమిటి పైగా నువ్వుల నూనె తాగుతూ హసన్ నవ్వడం మొదలెట్టారు. అని వెకిలి నవ్వులు నవ్వడం మొదలెట్టారు. మన వాళ్ళంతా కలిసి అంతలోనే తాగుతున్న వాళ్ళు నవ్వుతున్న వాళ్ళు నృత్యం చేయడం మొదలెట్టారు, డిస్కో డాన్సులు. భ్రాంత చిత్తాకులేంద్రియ పిచ్చి పట్టినట్టు తిరగడం మొదలెట్టారు. అప్పుడప్పుడు ఎందుకో మానవులకి పిచ్చి వస్తే చూడండి, సెల్ ఫోన్లు ఢామ్మని కొట్టేయడాలు, కింద పడిపోవడాలు చేస్తారు. అలా పిచ్చెక్కినట్టుగా మెడలో ఉన్న దండలు తెంచేయటం, పక్కవాడిని కొట్టేయటం, బుర్ర గోక్కోవడం, కింద పడిపోవడం, వెకిలి నవ్వులు నవ్వడం, పిచ్చపాటలు పాడడం, ఇవన్నీ చేస్తున్నారట. భ్రాంత చిత్త ఆకులేంద్రియ. ఈ విధంగా మనస్సంతా వికలమైపోయి పిచ్చివాళ్ళల్లా ప్రవర్తిస్తూ నూనె తాగుతూ నవ్వుతూ నృత్యం చేస్తూ గాడిదల మీద ఎక్కి వెళ్ళడం మొదలుపెట్టారు. రావణాసురుడు గాడిద మీద ఎక్కి దక్షిణం దిశకి వెళ్ళడం నేను చూశాను. దక్షిణం దిక్కి పైగా గార్ధభం మీద ఎక్కి. పునరేవ మయా దృష్టో రావణో రాక్షసేశ్వర. ఎంతలోనే రావణాసురుడు మళ్ళీ ఇంకో రకంగా కనబడ్డాడు. ఈసారి తల్లకిందులుగా కింద పడిపోయాడు ఆకాశం నుంచి. ఎక్కడి నుంచి? గాడిద మీద ఎడుతున్నాడు కదా, ఆ గాడిద వాడిని కింద పారేసింది. తల్లకిందులుగా పడిపోయాడు. భయంతో ఏడుస్తున్నాడు భూమి మీద పడిపోయి. ఎంతలోనే భయంతో ఆర్తుడై మదమెక్కి విహ్వలుడై ఉన్మత్తహాయవ పిచ్చివాళ్ళ అయిపోయి బట్టలలా ఇప్పి పారేసేట. దిగ్వాస గొట్లిప్పేసుకున్నాడు పిచ్చెక్కి. ఆ తర్వాత దుర్వాక్యం ప్రలపన్ బహు. ఏం మాట్లాడాడు పిచ్చివాగుడు. దుర్వాక్యములు అంటే బండబూతులు తిట్టాడు అనలేక ఆ మాట అన్నారన్నమాట. నోటికి వచ్చినట్టు తిట్టడం మొదలెట్టాడు, ప్రలాపం చేశాడు. అక్కడ దుర్గంధముతో సహించడానికి వీలు కాని ఘోరమైన నల్లని మలమూత్రముల రొచ్చుగుంట ఉన్నది. ఉత్తి మలం వంటికి పూసుకుంటే చాలా మంచిది, కానీ డ్రైనేజీ గుంట ఉండి అందులో నానా రకాల చెత్త, ఈ ఎంగిలాకులు పారేసినటువంటి గుంట, ఆ గుంటలోకి మనం పడిపోయినట్టు కలరాకూడదు. కేవలం మలం కాకుండా రకరకాలైన ఎంగిలాకులు, ఎంగిలి నీళ్లు, ఇంకా స్నానం చేయగా బయటకు వచ్చినటువంటి నీళ్లు, చెత్త చెదారంతో నిండినటువంటి పూర్వకాలంలో ఇళ్లలో చెత్త గుంటను పెట్టేవారు, అందులో వేసేవారు. ఆ గుంటలో పడిపోయినట్టు కలొచ్చింది. అందులోకి వెళ్ళి అది తినడం మొదలెట్టాడు వాడు. అంటే వీడు తొందరలో భయంకరమైన అపమృత్యువుని పొందబోతున్నాడు. ఇక ఆ తర్వాత దక్షిణం దిక్కుకేసి మళ్ళీ ప్రయాణం మొదలెట్టాడు. ఆ కర్దమం నుంచి బయటకు వచ్చి, ఆ బురద గుంటలోంచి బయటకు వచ్చి దక్షిణం దిక్కుకి ప్రయాణం మొదలెట్టాడు. ఆ సమయంలో ఎర్రని శరీరము కలిగిన మరొక ఆవిడ వచ్చింది. ఎర్రని బట్టలు కట్టుకుని వీడి మెడకో తాడేసి గొరగొర ఈడ్చుకుపోవడం మొదలుపెట్టింది. కాళీ అంటే నల్లగా భయంకరంగా కాళికలా ఉన్నదనమాట. కర్దమలిప్తాంగి, ఒళ్ళంతా బురద పూసుకున్నది. అటువంటి ఆవిడ దిశం యామ్యాం ప్రకర్షతి, దక్షిణం దిక్కుకి ఈడ్చుకుపోతోంది రావణుణ్ణి. ఇదంతా నేను చూచాను. ఆ తర్వాత కుంభకర్ణుడిని చూచాను. వాడు కూడా ఇలాగే ఎర్రని బట్టలు కట్టుకొని నల్లని స్త్రీ చేత దక్షిణం దిక్కుకి ఈడ్చుకుపోబడుతున్నాడు. ఇప్పుడు రావణాసురుడు కొడుకులు కనబడ్డారు. వీళ్ళంతా గుండులు చేయించుకుని తైలం తాగుతూ వరాహేణ దశగ్రీవ
పంది మీద ఎక్కాడు దశగ్రీవుడు రావణుడు. సింసుమారేణ చేంద్రజిత్తు, మొసలి మీద ఎక్కాడు ఇంద్రజిత్తు. మొసళ్ళలో కూడా సింసుమారం అంటే ఒక పిడక మొసలని, కొన్ని మొసళ్ళు ఒక రకమైన ఎండుకట్టెల్లా కనపడతాయి. ఎండుకట్టెల్లా కనబడేటటువంటి మొసళ్ళని సింసుమారములు అంటారు. అటువంటి మొసలి మీద ఎక్కాడు ఇంద్రజిత్తు. ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ, ఒంటి మీద ఎక్కాడు కుంభకర్ణుడు. ఈ ముగ్గురు కూడా భలే వాహనం. ఒకడు గాడిద, ఒకడు మొసలి, ఒకడు ఒంటె ఎక్కి దక్షిణం దిక్కుకి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఇంతమంది మధ్యలో ఒక్క ఆయన మాత్రం లంకానగరంలో సుఖంగా కనబడ్డాడు. ఏకః తత్ర మయా దృష్టః శ్వేతఛత్రః విభీషణః. ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని గొడుగు నెత్తి మీద పెట్టుకుని వెడుతున్నాడు. ఓ పరిచారకుడు వచ్చి గొడుగు పెట్టేట్టు విభీషణుడికి. అది తెల్ల గొడుగు. కలలో తెలుపు రావడం చాలా మంచిది. అందులో తెల్ల గొడుగు పెట్టినట్టు వచ్చిందంటే లంకా నగరానికి భవిష్యత్తులో ఆయన రాజు కాబోతున్నాడు అని అర్థం. మీకు ఎవరికైనా కల్లో తెల్లగొడుగు వేసుకున్నట్టు వచ్చిందంటే భలే పదవి వస్తుందండి బాబు. ఏదో కార్పొరేటరో మేయరో లాయరో ఏదో ఒకటి అవుతాను మొత్తం మీద. శుక్లం ఆల్యాంబరధర, తెల్లని బట్టలు కట్టుకొని తెల్లని దండలు వేసుకొని శుక్లగంధానులేపన, తెల్లగంధం పూసుకొని నృత్యము చేస్తూ పాటలు పాడుతూ శంఖాలు వాయిస్తున్న బ్యాండ్ మేళం వాళ్ళు కూడా వస్తూ ఉండగా ఆయన ప్రయాణం చేశాడు విభీషణుడు. ఆయన ఒక్కడే స్వచ్ఛంగా ఉన్నాడు. ఆయనకి ఎదురుగుండా 4 దంతములు కలిగిన ఐరావతం వంటి ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు మీద ఎక్కాడు ఈయన. మామూలు ఏనుగు కాదు, శైల సంకాశం, కొండంత ఎత్తుందా ఏనుగు. ఏకంగా ఆకాశంలో మేఘాలను తాకుతోంది. ఆ ఏనుగు మీదకి విభీషణుడు ఎక్కాడు. అప్పుడు విభీషణుని దగ్గరికి 4 మంత్రులు వచ్చారు. ఆ మంత్రులు 4కి కూడా చేయూతనిచ్చి విభీషణుడు అదే ఏనుగు ఎక్కించుకున్నాడు. అంటే విభీషణుడితో ఎప్పుడు 4 మంత్రులు ఉంటారు. వాళ్ళు చతుర్భిః సచివైః సార్థం, 4 మంత్రులతో పాటు ఏనుగెక్కి వైహాయసముపస్థిత. వైహాయసం అంటే ఆకాశ వీధి. ఆకాశ వీధిలో ఎగురుతున్నాడు ఆయన. చూసారు ఈ కళ? కేవలం 2 నెలల లోపే, ఎక్కువ కూడా అవల. 2 నెలల తర్వాత రాముడు ఎలాగో అరణ్యవాసం పూర్తయిపోయింది, రావణవధ అయిపోయింది. ఈ లోపే యుద్ధానికి వెళ్లే ముందే విభీషణుడు సరిగ్గా ఆ 4 మంత్రులతోటే ఆకాశంలో రాముడి దగ్గరకు వచ్చాడు. రావణుడు బతికొండగానే సముద్ర తీరంలో నీకు పట్టాభిషేకం చేసేసానన్నాడు ఆయన. ఇంకా ఎలక్షన్ అవల, డిక్లేర్ చేసేసాడు ఆయన. అది గొప్ప కళ అంటే. అద్భుతమైన స్వప్నాలు ఇవి. ఇందులో భరతుడికి ఒక స్వప్నం ఇలాగే వస్తుంది. మేనమామ ఇంటికి వెళ్ళగా అయోధ్యాకాండలో అది నిజమైంది. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు ఆ కళ వల్ల. ఇక్కడ త్రిజటా స్వప్నములు అత్యద్భుతం అండి. ఇవేమి ఫలితం లేకుండా ఉండడం అనేది అసంభవం. కొన్ని కళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం సుఖంగా ఉన్నప్పుడు, గాఢంగా నిద్రపోయినప్పుడు వచ్చిన కళలు గ్యారంటీగా ఫలిస్తాయి. నేను చూశాను అలాంటి కళలు ఫలించడం అన్నమాట. నాకు ఓసారి కాలికి గండపెండేరం వేసినట్టు కళ వచ్చింది. 1999లో నైమిశారణ్యంలో పురాణం చెబుతున్నప్పుడు. ఆ నైమిశారణ్యంలో భాగవత సప్తాహం చేస్తుండగా కాలికి గండపెండేరం వేసినట్టు వచ్చింది. కరెక్ట్గా 2004వ సంవత్సరం మే నెలలో, ఇదే మే 10వ తారీఖు నాడు నాకు గండపెండేరం వేశారు. ఆశ్చర్యం అన్నమాట. సరిగ్గా 5 ఏళ్ల తర్వాత కళ ఫలించింది. మీరు మర్చిపోయాను మీకు చెప్పడం, చాలామంది విడివిడిగా అడుగుతున్నారు రోజును శ్రీలంక రావడానికి. శ్రీలంక రావడానికి ముందు మీకు పాస్పోర్ట్ ఒకటి ఉండాలి. అది విదేశీయానం కాబట్టి పాస్పోర్ట్ లేకుండా మనకు మళ్ళీ రైల్లో వెళ్ళిపోయినట్టు కుదరదు. పాస్పోర్ట్లు ముందు రెడీ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్లో చివరి వారంలో పెడతాం. విమానం టిక్కెట్లు ఎటువంటివంటే ఈ రోజు ఉన్న టిక్కెట్ రేపు ఉండదు. రైలు టిక్కెట్లకు ఫిక్స్డ్ అమౌంట్ ఉండదు. అది నిక్ ఆఫ్ ద మూమెంట్లో పెడితే ఒకేసారి 50,000 కూడా టిక్కెట్ ఉండొచ్చు. ప్రస్తుతం మాత్రం సెప్టెంబర్లో 13,500 ఎంతో ఉంది. అది రేపటికి మళ్ళీ మారిపోతూ ఉంటుంది. కాబట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆలస్యం లేకుండా పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ పాస్పోర్ట్ యొక్క ఫోటోస్టాట్ కాపీ అది ఇస్తే మా పీఠం తరపున ఆర్గనైజర్ గారు వస్తారు. అందరం కలిసి ఆడదాం. వీలుంటే కాదు, కాస్త రిక్వెస్ట్ చేసినా హరిప్రసాద్ గారు కూడా పట్టుకుపోదాం. అందరం అది చూద్దాం. మరి దైవానుగ్రహం. మరి అందరం ఒకసారి చూస్తే నాకు కోరిక ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నేను ఆల్రెడీ 2 సార్లు చూశాను. అశోకవనం, ఆ నది దగ్గర ఆంజనేయుడు అక్కడ అమ్మను చూడడం, అక్కడ అందులో అడుగు పెట్టడం, అలాంటి చోట కాసేపు చూస్తే మన వీళ్ళు పెట్టి ఎంతో లాభం అన్నమాట. అత్యద్భుతం అది. మళ్ళీ నాకు ఈ క్షణమే అశోకవనం అదంతా కనబడుతోంది, లంకంతా అన్నమాట. ఇప్పుడు 4 మంత్రులతో కలిసి ఈ మహానుభావుడు ఒక్కడు ఆకాశంలో ఎగరడం చూశాను. సమాజశ్చ మయా దృష్ట గీతవాదిత్ర నిస్సనః.
ఇంకా మన మిగతా రాక్షసులంతా కలిసి గుంపులు గుంపులుగా పిచ్చిపాట్లు పాడుకుంటూ రక్తం తాగుతూ నూనె తాగుతూ కళ్ళు తాగుతూ ఎర్రని దండలు వేసుకుని ఎర్రని బట్టలు వేసుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఇంతలోనే కొంతమంది ఆ మత్తులో మైకంలో గొడ్డలు ఇప్పు తిరుగుతున్నారు. దిగంబరంగా కల్లో కనపడ్డాడంటే వాడికి పతనం తప్పదు అని శాస్త్రం. అలా కనపడుతున్నారు వాళ్ళు. ఇంతలో హఠాత్తుగా కలలో పెద్ద విస్ఫోటనం కనపడింది. గుర్రాలతో ఏనుగులతో ఉన్న లంకా నగరమంతా విరిగి మొక్కలై భగ్న గోపుర తోరణ అన్నాడంటే విరిగిపోయిన గోపురాలతో ధ్వజస్తంభాలతో సాగరే పతితా దృష్ట సముద్రంలో పడిపోవడం చూశాను. మొత్తం లంకంతా కూడా భూకంపానికి కూలిపోయినట్టు కూలిపోయి సముద్రంలో పడిపోయింది. అది నేను చూశాను. ఇంకొక తమాషా జరిగింది. అది మరికొద్దిసేపట్లో ఆ కళ ఫలించబోతుందన్నమాట. లంకా దృష్ట మయా స్వప్నే రావణేన అభిరక్షిత దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్వినా. ఓ మంచి వానరదూత, ఒక వానరుడు వచ్చాడు, రామదూత. నేను రామదూతని రామదాసుణ్ణి అని చెప్పుకున్నాడు. అలా చెప్పుకున్న ఒక వానరుడు ఒక పండుకోతి నా కల్లో కనబడ్డాడు. ఆయన హఠాత్తుగా విజృంభించి మొత్తం లంకానగరం అంతా తన తోకకొన్న నిప్పుతో తగలబెట్టేశాడు. దగ్ధ అని చెప్పేసింది ఆవిడ. లంక అంతా తగలబడిపోయింది. ఎంత చూసినట్టు చెప్పేసిందండి ఆవిడ వంకతోటి జరగబోయేదంతా రాక్షస స్త్రీలకి ముందే తెలిసిందనమాట. రామస్య దూతేన వానరేణ తరస్సిన లంకా మయా దగ్ధ దృష్ట. ఒక రామదూత చేత లంకానగరమంతా తగలబెట్టబడ్డం నేను కలలో చూచాను. తెల్లవారుజామున వచ్చిన ఈ కళ నిజమైపోతుంది సుమ. అందులో కల్లో కోతి కనబడితేనే మహాదోషం అంటారు. లంకలో కోతి కనబడింది అంటే లంకకి పతనం తప్పదు. శాఖామృగ శాస్త్రగణై నిషిద్ధ. పిల్లి, కోతి, ఒంటె, మొసలి, పంది ఇవి కల్లో వచ్చాయంటే మృత్యుగండాలు వస్తాయి, నష్టమని పేరు. ఆవు, ఎద్దు, ఏనుగు ఇలాంటివి కల్లోకి వస్తే పరమ పవిత్రం. తామర పువ్వులు, కలువ పువ్వులు కల్లోకి వచ్చాయంటే మంచి శోభ, ఇల్లంతా ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. ఇదేమిటో కోతి కల్లోకి వచ్చింది, లంకను తగలబెట్టింది అన్నదామె. హిత్వా శైలం ప్రనృత్తాశ్చ ప్రహసంత్యో మహాసనాః లంకాయాం భస్మరోక్షాయాం ప్రవిష్ట రాక్షసస్తయ. ఇంకా పెద్ద పెద్ద శరీరాలతో కళేబరాలతో తెగతాగి మత్తెక్కినటువంటి మన రాక్షసులు ఈ పొట్టలన్నీ ఊపుకుంటూ లంకానగరం అంతా చూశారు. ఆ సమయంలో వాళ్ళల్లో కొందరిని చంపాడు ఆ కోతి, కొందరిని తగలబెట్టాడు. రాక్షసుల యొక్క ధ్వంసం చూశాను. కుంభకర్ణాదులు రాక్షస పొంగువులంతా ఎర్రని బట్టలు కట్టుకుని ప్రవిష్ట గోమయహ్రదే ఆవు పేడున్న ఒకానొక గోతులో దిగిపోయి ఆ పేడ తినడం మొదలుపెట్టారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఏడవడం మొదలుపెట్టారు. అయ్యో, లంకానగరంలో ఏ మూల చూచినా అపశకునాలే కనపడుతున్నాయి కలలో నాకు. ఏ రకంగా చూచినా ఈ లంకానగరానికి ఇక శోభ లేదు. కొద్ది రోజుల్లో ఇది ధ్వంసం అయిపోతుంది, పునర్నిర్మాణం అవుతుంది. ఇది సీతను చూచారా? ఆ పరమ సాధ్వీమణిలో ఆమెలో ఎక్కడైనా దుఃఖాలు అనుభవించవలసిన లక్షణాలు ఉన్నాయా? అన్నీ సుఖాలు అనుభవించవలసిన లక్షణాలే. కానీ దురదృష్టం ఏమిటంటే ఈవిడ ముఖం కొంచెం కళ్ళు దగ్గర పాలిపోయి ఉన్నది. అందుకే కష్టాలు అనుభవిస్తోందని నాకు అనిపిస్తున్నది. ఈ క్రూరమైన అపవిత్రమైన స్వప్నం ద్వారా సీతకి విజయం తప్పదని, మన వాళ్ళకి పతనం తప్పదని నాకు ఎప్పుడో తెలిసిపోతున్నది. ఇదిగో ఆనాడు నిజంగా రామచంద్ర ప్రభువు వచ్చి ధనుష్టంకారం చేసి లంకానగరాన్ని నాశనం చేస్తున్నప్పుడు, మన వాళ్ళందరూ చచ్చిపోయినప్పుడు మనల్ని కాపాడేది ఈ సీత తప్ప ఎవ్వరూ లేరు. ఇంకా మనల్ని ఎవరూ కాపాడలేరు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆవిడ్ని ఏడిపించడం మాని ఆవిడ్ని మంచి చేసుకుంటే మనం మునిగిపోకుండా బతుకుతాం. నా మాట వినండి. ఇదిగో చూడండి, రాక్షసులు ఘోరావస్థకి వెడతారు. ఘోరావస్థకి వెడుతున్నప్పుడు మనం కూడా వాళ్ళతో కలిసి ఏదో దరిద్రపు మరణం పొందబోతున్నాం, నా ఎడం చెయ్యి కొంచెం అదురుతున్నది అంటే మనకి శుభం కలుగుతుంది. మీలో సీతని ఇప్పటికే పెట్టరాని బాధలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక్క నమస్కారం చేయండి చాలు, ఆవిడ ప్రసన్నురాలైపోతుంది. సీత చాలా మంచిదని చెప్పింది ఆవిడ. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మయతో భయాత్. ఈ మైథిలి, ఈ జనకపుత్రిక
ఒక్కసారి అలా నమస్కారం చేస్తే ప్రసన్నురాలైపోతుంది. ఈ తల్లి ఒక్కతే మన రాక్షసుల్ని, ముఖ్యంగా మన స్త్రీలని భయంకరమైన కష్టం నుంచి కాపాడుతుంది. దుర్మరణం పొందకుండా మనల్ని కాపాడేది ఈ తల్లి మాత్రమే. చిన్న నమస్కారం చెయ్యండి, ఏమీ లేకపోయినా కాపాడుతుంది ఆవిడ. నమస్కరిస్తే మనల్ని సంస్కరిస్తుంది. చూశారా, ఈ విశాలాక్షి నకించిదుపలక్షయే, ఎక్కడ ఈవిడ శరీరంలో లోపం లేదు. విరూపమపి చాంగేషు సుసూక్ష్మమపి లక్షణం. సూక్ష్మంగా పరిశీలిస్తే కొంచెం ముఖం దగ్గర రంగు పోయి పాలిపోయి ఉన్నది, అది తప్ప ఇంకెక్కడా లేదు. ఛాయ వైగుణ్య మాత్రంతు. ఛాయ అంటే ఆవిడ శరీరంలో కాంతి, కొంచెం కాంతి తక్కువగా ఉంది, అందుకే దుఃఖం అనుభవించింది. రాక్షసేంద్రులకి వినాశనం తప్పదు, ఈమె భర్తకి లాభం తప్పదు అని అంటూ ఉండగానే హఠాత్తుగా ఈ సీతాదేవికి ఎడమవైపు ఈ కన్ను అదరడం మొదలుపెట్టింది. బాహురేఖ ప్రకంపతి, ఎడమ చెయ్యి అదరడం మొదలెట్టింది. ఆడవాళ్ళకి ఎడమవైపు ఆరోగ్యంగా ఉన్నప్పుడు అదిరితే, పైత్యం ఉన్నప్పుడు కాకుండా ఈ ఎడం చెయ్యి, ఎడం కాలు, ఎడమ కన్ను అదిరిందంటే శుభాలు కలుగుతాయని అర్థం అన్నమాట. దక్షిణం వైపు అదిరిందంటే ప్రమాదం, మగవాళ్ళకి కుడివైపు అదిరితే శుభం అన్నమాట. కరేణుహస్త ప్రతిమ సద్యశ్చోరురనుత్తమ వేపమానః సూచయతి రాఘవం పురతస్థితం. ఓ రాక్షసీమణులు వినండి, ఆడ ఏనుగు తొండంలో ఉన్న ఈ సీతాదేవి ఎడమ చెయ్యి, ఎడమకాలు అలా ఊరువు వణుకుతున్నాయి, కంపిస్తున్నాయి. అనగా రాముడు తొందరలో వచ్చి ఈవిడి చెయ్యిని చేపట్టబోతున్నాడు. ఇంకా చూడండి, ఈ చెట్టు మీద ఒక పక్షి ఉంది. ఈ పక్షి నిజానికి అక్కడ పక్షి అంటే భరత పక్షి అంటారు. తెల్లవారుజామున భరత పక్షులు శుభోదయం తెలియజేస్తూ కోస్తాయి. ఆ పక్షి ఒకటి శాఖానిలయ ఉండి కూస్తోంది. పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట. కొమ్మ చివర కూర్చుని ఉన్న ఒక పక్షి చాలా సంతోషంతో పునఃపునః మళ్ళీ మళ్ళీ ఉత్తమ సాంత్వవాది, ఆవిడ మనస్సుకి ఊరడ కలిగేటట్లుగా, మనస్సుకున్న దుఃఖం తొలగి సంతోషం కలిగేలాగా సుస్వాగతం వాచముదీరయాన, నీకు సుస్వాగతము శుభం కలుగ్గా కానీ పలుకుతున్నట్టు కూస్తోంది. ఓ చెట్టు ఉంది అక్కడ, ఆ చెట్టే శివసుప వృక్షం. చెట్టు కింద సీత కూర్చుని ఉన్నది. ఆ చెట్టు కొమ్మ చివర ఒక పక్షి ఉంది. ఆ పక్షి భరత పక్షి. ఆ పక్షి భరతవాక్యం ఏమని పలుకుతోందనమాట, చీటికి వాటికి అది కుహు కుహు అంటూ ఉంటే ఆ కోత సీత నీకు శుభమవుతుంది, నీకెప్పుడూ కష్టం కలగదు అని పలుకుతున్నట్టుగా, శుభం పలుకుతున్నట్టుగా అరుస్తోంది. చూచారా, ఆ అరుపుని బట్టి ఈవిడికి శుభమే. ఇక్కడ సుస్వాగతం వాచముదీరయాన. చాలామంది స్వాగతం తర్వాత సుస్వాగతం లేదు అంటున్నారే, ఆ మాట వాల్మీకి ప్రయోగం. సు ఆగతం అంటే మంచి రాక, దానికి స్వ ఆగతం స్వాగతం. స్వ అంటే తన యొక్క, ఆగతం రాక. సు స్వ ఆగతం అని విడదీయాలన్నమాట. దీనికి మంచి తన యొక్క రాక, తనకి రాబోయే ఒక గొప్ప రాక అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ పదం కూడా సాధువే. ఈ విధంగా ఈమె అనగానే ఆ రాక్షస స్త్రీలు ఒక్క క్షణం వణికిపోయారు. ఇలా చెప్పి కళ ఆపేసింది, ఇంకెంతకంటే చెప్పడం అనవసరమని. అప్పటిదాకా చాలా దుఃఖంతో ఉంది ఈవిడ. భర్త పేరెత్తగానే సిగ్గొచ్చిందిట. తన భర్తను తానే పొగిడింది, అన్ని మాటలు మాట్లాడింది. ఎన్ని చెప్పినా పూర్వకాలంలో పతివ్రతలను జాతి ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే భర్తను ఎవరన్నా పొగిడితే కొంచెం సిగ్గుపడేవారట. అందుకని వెంటనే ఆవిడ ఏం చేసింది, తతస్సా హ్రీమతి బాలా భర్తుర్విజయహర్షిత అవోచత్ యది తత్తథ్యం భవేయం శరణం హివహ. వెంటనే ఆవిడ సిగ్గుపడిపోయింది. కొంచెం తలెలా వంచుకొని భర్త విజయ వార్త వినగానే మా ఆయనకి శుభం కలుగుతుంది, ఆయనకి విజయం లభిస్తుంది, లంకకి నాశనం అని ఈ త్రిజట స్వప్న వృత్తాంతం చెప్పి నన్ను ధైర్యపరిచింది, నా అధైర్యం తొలగించింది, నా భయం తొలగించింది, నన్ను సంతోషపెట్టింది. ఇప్పుడు నేను మీకు మాట ఇస్తున్నాను, ఈ త్రిజట చెప్పిన మాట నిజమే అవ్వాలి, ఆవిడ చెప్పినట్టుగా కల ఫలించాలి. అలా కల ఫలించాలి కానీ నా రాముడితో నాకు తిరిగి సంధానం అవ్వాలి కానీ మిమ్మల్ని సంపరిస్తానా? భవేయం శరణం హి వహ, మీకు నేను అభయం ఇస్తాను, శరణిస్తాను. నా రాముడు మిమ్మల్ని ఏం చేయకుండా కాపాడతాను.
మీరు నాకేం దండం పెట్టక్కర్లా, నేను మిమ్మల్ని రక్షించి తీరతానంది. ఆ మాట ఆవిడ నిలబెట్టుకుంది. చెప్పాక సీత యొక్క మంచితనం అది. పాపాత్ముల్ని కూడా క్షమించే ఉదార గుణం. ఓ 2-3 సార్లు మనకు కోపం వచ్చిందంటే మూడోసారి గడపెక్కనివ్వం, చీటికి బడికి కోపగిస్తాం. కానీ సీత తనని నిరంతరం చంపి తింటామని పీడించిన క్రూరజనులైన రాక్షస స్త్రీల మీద కూడా కరుణ చూపించింది. వెంటనే అందనమాట ఆవిడ. ఏమని? నా భర్త విజయవార్త విన్నాను, నాకు సంతోషం కలిగింది. ఈ కల నిజమైతే నేను మీకు ఏ గండం ఉండకుండా వరం ఇస్తున్నాను, మీకు శరణిస్తున్నాను, అభయం ఇస్తున్నాను అని ఆనందంతో పులకించిపోయింది. ఈ విధంగా క్షణకాలంలో అప్పటిదాకా ఉన్న భయంకరమైన ఆవేదన, ప్రాణం తీసుకుందామా చచ్చిపోదామా అని ఏడుస్తున్న ఆవిడికి భగవంతుడు త్రిజటా స్వప్న వృత్తాంతం అనే ఘట్టం ద్వారా స్వస్థత ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆశ్వాసం, రాముడు వస్తాడనే నమ్మకం ఇచ్చాడు, శుభాన్ని కలిగించాడు. అందుకే ఈ సర్గకు ఒక ప్రత్యేకత ఉన్నది. జీవితంలో ఇక నాకు ఉద్యోగం రాదు, లేక ఉపాధి లేదు, లేదా ఇల్లు రాదు అని బాధపడుతున్న వాళ్ళు, ఇంకా కొన్ని పనులు ఉంటాయి, ఆ పనులు యావజ్జీవితం కష్టపడినా అవ్వని పనులు కొన్ని ఉన్నాయి. అలాంటి పనులతో బాధపడుతున్న వాళ్ళు ఆ పనుల్లో విజయం పొందాలంటే 40 రోజుల పాటు రామాయణం సుందరకాండలో ఉన్న ఈ త్రిజటా స్వప్న వృత్తాంతం అనే సర్గ 27వ సర్గ అన్నమాట. ఇది రామాయణంలో సుందరకాండలో 27వ సర్గ. ఈ సర్గని 40 రోజుల పాటు ఉదయం పూట పారాయణ చెయ్యాలి. సీతారామ లక్ష్మణుల యొక్క పటం పెట్టుకుని దానికి ఏదైనా కొంచెం తీపి నైవేద్యం పెట్టి ఈ పారాయణ అయ్యాక ఆ ప్రసాదం ఇంటిల్లిపాది పక్కవాళ్ళు అందరూ పంచుకు తింటే అటువంటి వాళ్ళకి 40 రోజుల తర్వాత కార్యసిద్ధి అయి తీరుతుంది. ఉమా సంహితలో ఉంటాయి ఇవన్నీ. అందులో పార్వతికి శివుడు చెప్పాడనమాట, కార్యసిద్ధికి రామాయణ పారాయణ, సకల కార్యసిద్ధికి రామాయణ పారాయణ అనేదంతా ఉమా సంహిత. పార్వతీ పరమేశ్వరుల సంభాషణలో పార్వతి పరమేశ్వరుణ్ణి రామాయణంలో ఏ ఘట్ట పారాయణ వల్ల ఏ ఫలితాలు వస్తాయని అడిగితే అందులో ఇది చెప్పాడనమాట. క్లిష్టమైన పనులు, ఇంకా అవ్వవనుకున్న పనులు అవ్వాలంటే ఈ సుందరకాండలోని 27వ సర్గ చెయ్యాలి అని. ఒక కుర్రాడు టెంపరీ పోస్టులో ఉద్యోగంలో ఉండేవాడు. వాడు నా దగ్గరకు వచ్చాడు. తెల్లారితే ఉద్యోగం తీసేస్తారు. వెంటనే ఇది పారాయణ చేశాడండి నేను చెప్పినట్టుగా. మీకు ఆశ్చర్యం, హాయిగా స్కేల్తో పనిచేస్తున్నాడు ఇప్పుడు మంచి ఒక ప్రముఖమైన టీవీ ఛానల్లో. అంటే పేర్లు చెప్పం మేము అలాగా. ఇలా ఎంతోమందిని నేను చూశాను. కాబట్టి ఈ పారాయణ చేసుకుంటే మీకు సకల కార్యసిద్ధి కలుగుతుంది. మళ్ళీ రేపు యథాప్రకారంగా 6:30కి తక్కిన ఘట్టాలతో రేపు సంక్షిప్త రామకథ అపూర్వ ఘట్టం, అది వింటే రామాయణం అంతా విన్నట్టే. దాంతో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.